గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసి ప్రస్తుతం డిఫెన్స్ అడ్వకేట్గా పనిచేస్తున్న వ్యక్తి పేరు నమ్మి శ్రీనివాసరావు గారు, సీనియర్ అడ్వకేట్, విశాఖపట్నం కోర్ట్స్. మీరు లా ఎందుకు చేయాలనుకున్నారు అసలు? Initially, I prepared for civils and groups. సార్, ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత సాధారణ కొంతమంది డిసైడ్ అవుతారు. ఒకరు సర్వీస్ మోటో, ఇంకొకరు కమర్షియల్గా ఉందామని, మరి కొంతమంది వేరే యాంగిల్లో వెళ్దామని. మీరు మూడిట్లో దేన్ని ఎంచుకున్నారు? కమర్షియల్గా ఉందామని అయితే మాకు మైండ్ ఎప్పుడు లేదండి. అలా అని చెప్పి చారిటీ కాదు. కానీ ఒక డిఫెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన బిల్ నుండి కేసు కన్విక్షన్ రావాల్సింది ఎక్విటీ లేని కేసు ఉందా? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఫిజికల్ డైరెక్టర్స్, లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఏదో డిఫరెన్స్ వచ్చి వైఫ్ని హస్బెండ్ చంపేశాడు. సార్, 2014 మధ్యలో మీరు డిఫెన్స్ చేశారు కదా, అక్కడ మీకు బాగా గుర్తున్న కేసు ఉందా ఆ పీరియడ్లో? సిబిఐ హెడ్ కానిస్టేబుల్ అయిన మెంటల్లీ అన్సౌండ్ అని చెప్పాలి. జాబ్ కూడా అబ్స్కాండ్ అయిపోతే రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్. ఈ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రేప్ కేసు. పసిపాప భీమిలి వైఫ్ డబ్బులు ఇవ్వట్లేదని చెప్పని, దట్ ఈస్ ద ఓన్లీ ఇమీడియట్ రీజన్ ఫర్ ది. ఇద్దరు పిల్లల్ని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని అక్కడ. 2017 తర్వాత మీకు మళ్ళీ ఒకసారి పీపీగా రావచ్చు, సిబిఐసికి. నేను సిబిసిఐడి స్పెషల్ పీపీగా అపాయింట్ అయ్యాను. కానీ వాళ్ళందరూ వద్దు, మీరు చేయమంటే మీరు చేయనున్నారట. 5 మర్డర్స్. ఆ కేసు ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ సెన్సేషనల్ కేసు. సార్, సాధారణంగా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన బంధం ఆర్థిక సంబంధంగా మారుతుంది. ఆర్థిక సంబంధం ఉన్నప్పుడు బాగా ఉన్నప్పుడు చెక్కులు ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు. తర్వాత డబ్బులు బ్యాంకులో ఉండవు, ఇన్సఫిషియెంట్ ఫండ్ అని వస్తాయి, బౌన్స్ అవుతాయి. మీరు 138 కింద అప్రోచ్ చెక్ బౌన్స్ వేసేస్తారు. ఆ కేసులో ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుందా, లేదు అందులో కూడా ఎక్విటీ తీసుకోవాలి? టెక్నికల్ ఇష్యూస్ అండి. చెక్ ఇష్యూ చేసిన పర్సన్ అకౌంట్లో డబ్బులు లేకుండా. సాధారణంగా ఈ సర్వీస్లో కేసులు కోర్టుకు వెళ్తాయి, న్యాయం జరుగుతుంది భావిస్తారు అందరూ. కానీ కేసులన్నీ వీగిపోతుంటాయి ఎక్కువగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమినల్ కేసు గురించి మాట్లాడతామండి. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ క్రిమినల్ కేసు? వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసి ప్రస్తుతం డిఫెన్స్ అడ్వకేట్గా పనిచేస్తున్న వ్యక్తి పేరు నమ్మి శ్రీనివాసరావు గారు, సీనియర్ అడ్వకేట్, విశాఖపట్నం కోర్ట్స్. శ్రీనివాసరావు గారు గతంలో సిబిసిఐడి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేసినప్పుడు చాలా కేసుల్లో కన్విక్షన్ తీసుకొచ్చారు. తర్వాత కొన్ని కేసుల్లో అక్యూజ్డ్ కూడా అయ్యాయి. అంటే పోలీస్కి ప్రాసిక్యూషన్ మధ్యన గ్యాప్ ఉంటే కేసులు ఎందుకు పోతాయనే విషయంతో పాటు డిఫెన్స్ సర్టిఫికేట్గా మారిన తర్వాత ఎక్కడైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కానీ లేదంటే ఐఓలు ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క అలసత్వం అవ్వచ్చు, లేదంటే ప్రెజర్ అవ్వచ్చు, దొరికిన దీన్ని ఒక డిఫెన్స్ సర్టిఫికేట్ ఏ విధంగా వాడుకుంటారనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుంది. సార్, నమస్తే అండి. నమస్తే అండి. నమ్మి శ్రీనివాసరావు గారు, గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రస్తుతం డిఫెన్స్ అడ్వకేట్, విశాఖపట్నం. సార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఒక అడ్వకేట్గా మీ కెరీర్ స్టార్ట్ అయ్యి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వచ్చి తిరిగి మళ్ళీ డిఫెన్స్ ప్లస్ మీరు సివిల్, క్రిమినల్ రెండు చూస్తున్నారు. రెండు చేస్తారు. సాధారణంగా ఒక అడ్వకేట్ అనగానే ఎక్కువగా సివిల్స్కే ప్రయారిటీ ఇస్తారు, మరి కొంతమంది క్రిమినల్కి ఇస్తుంటారు. కానీ మీలాంటి వాళ్ళు ఏమంటారంటే అడ్వకేట్ అంటే పరిపూర్ణ వాళ్ళంటే రెండు చేయాలి అనేది కరెక్ట్ చెప్తారు. ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే ముందు శ్రీనివాసరావు గారు బై ఛాన్సా బై చాయిసా ఈయన ప్రొఫెషన్ తీసుకురావడానికి? ఎంట్రీ ఆఫ్ మై ప్రొఫెషన్ ఈజ్ ఓన్లీ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. ఐ ఆమ్ స్టేట్ 7th rank in B.Ed entrance examination. I am BSc B.Ed. I selected for a school adopted by the Russian government, UK government. UK government has adopted 3 or 4 schools in each and every mandal in AP, in India. I am the top ranker in the DSC District Selection Commission after my B.Ed, and I was appointed as a secondary grade teacher in మాకవరం నియర్ మాటూరు, అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఓకే, ప్రజెంట్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. మీరు పుట్టింది ఎక్కడండి? విశాఖపట్నం. నాన్నగారు 4 fathers నుంచి విశాఖపట్నం. ఓకే, కంచరపాలెం. మీరు లా ఎందుకు చేయాలనుకున్నారు అసలు? లా బై ప్యాషనే వచ్చాను.
Initially, I prepared for civils and groups. 7 times I appeared for the groups mains. Civils 3 times, 2 times I have appeared for the mains, but I could not clear. The last chance of my civil service examination, third chance, by the time I was serving as a teacher in Jilla Parishad. సాధారణంగా సివిల్స్ రాని వాళ్ళు గ్రూప్కి ప్రిపేర్ అవుతుంటారు. Yeah. మరి మీకు గ్రూప్స్కి వెళ్ళలేదా? Well, 7 times I have appeared for the mains, ఆహా. and one time my name was placed in the roster. But by the time I don't know any much awareness. My name was placed in the roster, but I could not pursue. That is the 7th time of my main examination of groups. Civils also I could not clear. By the time I appeared for this third time civils, I was working as a teacher in Jilla Parishad Anakapalli. So after serving of 1.5 year as a teacher in the Jilla Parishad, I cleared the prelims. I have to prepare for mains. So I applied for long leave. Loss of pay, but I could not clear the mains by that time. That is last chance in 86. ఓకే. 86. So by that time I have completed my law also. So by resignation of my teacher job, I entered the profession. సార్ మీరు లాలోకి వచ్చారు, సివిల్స్ రాశారు, రాలేదు, కానీ Teacher law job చదవొచ్చు. resign చేసి లాలోకి వచ్చారు. టీచర్ జాబ్ జిల్లా పరిషత్లో చేసి 2 years చేసి రిజైన్ చేస్తాను. రైట్. లా ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత మీ గురువు గారు ఎవరండి అప్పుడు? నేను విశాఖపట్నంలో అయితే సిఎన్విడి శాస్త్రి గారని ఆయన దగ్గర నేను జూనియర్గా చేశాను. ఓకే. జూనియర్ చేశాను. బట్ మై మెంటార్ ఇన్ ద ప్రొఫెషన్ ఈజ్ అయ్యగారి నరసింహం, ఏ సీనియర్ అడ్వకేట్, వెరీ లెర్న్డ్ అండ్ రినౌండ్ అడ్వకేట్ ఇన్ బొబ్బిలి. He is my mentor, guru, and everything. Philosopher. He is no more now. అయ్యో. Recently passed away about 4 years back. He is my mentor and guru and philosopher, everything. ఆ పోస్ట్లోకి ఎవరు వచ్చారు ఇప్పుడు? మీకు ఇంకొక ఆయన వచ్చినట్లున్నారు కదా మీకు మెంటర్గా ప్రస్తుతం? Civil side is Janaki Ramarao. He is 85 now. He is still active. He is uncle of my partner Suresh Babu. So ఆయన మాకు from the beginning of the practice, we used to consult him in criminal side, take advices from him. ఓకే. And on civil side, అయ్యగారు నరసింహం, జవహర్ గారు అంటారు ఆయన, బొబ్బిలి. ఈ సరస్వతి పుత్రుడు ఆయన ఇద్దరు కూడా సివిల్లో ఒక ఆయన, క్రిమినల్లో ఒక ఆయన. ఓకే. సో అటువంటి వాళ్ళు ఇద్దరు మాకు దొరకడం, వీఆర్ సో ఫార్చునేట్. దట్ వై రెండిట్లో, సివిల్ క్రిమినల్ రెండిట్లో కూడా మేము స్టిల్ వీ హ్యావ్ బీన్ కంటిన్యూయింగ్ మై ప్రాక్టీస్. సార్ ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత సాధారణ కొంతమంది డిసైడ్ అవుతారు, ఒకరు సర్వీస్ మోటో, ఇంకొకరు కమర్షియల్గా ఉందామని, మరి కొంతమంది వేరే యాంగిల్లో వెళ్దామని. మీరు మూడిట్లో దేన్ని ఎంచుకున్నారండి? కమర్షియల్గా ఉందామని అయితే మాకు మైండ్ ఎప్పుడు లేదండి. అలా అని చెప్పి చారిటీ కాదు, ప్రొఫెషనల్గా ఉన్నాం. యూఆర్ ప్రొఫెషనల్స్. రైట్ సార్. ప్రొఫెషనల్గా మీరు స్టార్ట్ చేశారు ప్రొఫెషన్, గురువు గారి దగ్గర నేర్చుకున్నారు. ఫస్ట్ మీరు కోర్టుకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఫైల్ ఏంటండి గురువు గారు? ఇట్ ఈస్ 89లో ప్రాక్టీస్కి వచ్చామండి. ఇక్కడ విశాఖపట్నం 89లో. 93లోనే ఇండిపెండెంట్గా ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసాం. 93లోనే 4 yearsకే. వీఆర్ సో కాన్ఫిడెంట్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ జీల్ అండ్ కాన్ఫిడెన్స్. సార్ అప్పట్లో ఆఫీసులో మీరు సీనియర్ ఆఫీసులో చాలా నైట్ వరకు కూర్చొని నైట్ 11 more than 11. ఓకే. దాంతోపాటు గురువు గారు ఎంతో కొంచెం డబ్బులతోనే డిపెండ్ అయ్యే ఫ్యామిలీస్ ఉండేవి. ఎస్. రైట్. ఇప్పుడున్న జనరేషన్ చూస్తుంటే అది కనిపిస్తుంది అంటారా? అప్పటికి ఇప్పటికి కొంచెం దెర్ ఇస్ అ స్లైట్ చేంజ్ ఇన్ ద జూనియర్స్. అంటే నాకు అనిపిస్తుంది, మేబీ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. రైట్. కమర్షియల్ అప్రోచ్ ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది ఇన్ మోస్ట్ ఆఫ్ కేస్. అలా అని చెప్పేసి అందరూ నేను అనలేను, ఎక్కువ మంది. కానీ ఆఫీస్లో టైం స్పెండ్ చేసే జూనియర్స్ కనిపిస్తున్నారా? ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పటికీ మీ పార్ట్నర్ గారు ఉన్నారు. నైట్ మేము కూడా చాలా మంది చూసాం అడ్వకేట్లకి 9-10 గంటల వరకు ఉండి, 10-11. ఈవెన్ సిబిఐ కేసు కానీ నాకు నెక్స్ట్ డే కానీ షెడ్యూల్ బిగిన్ అవుతుందంటే వీ యూజ్ టు స్పెండ్ హియర్ ఎర్లీ అవర్స్, మార్నింగ్ 3-4 వరకు కూడా ఉండి, అప్పుడు 4కి ఇంటికి వెళ్ళి 2 hours పడుకుని కేసు రిటర్న్ అవ్వడానికి వెళ్ళేవాళ్ళు. అంటే అంత డెడికేట్గా చేస్తున్నాం చూసాం. ఇప్పుడు ఆ డెడికేషన్ ఉందంటారా, లేదు అంతా స్మార్ట్ ఫోన్లు ప్రభావంలో పడ్డారంటారా? ఉండొచ్చండి, జూనియర్స్ మరి అలా చేస్తున్నారు లేదా నేను అనుకోను. కానీ బట్ దే హ్యావ్ టు డూ, ఎనీబడి హ్యాస్ టు డూ లైక్ దట్ ఓన్లీ.
ఓకే. సిబిఐ కేసు అంటే ఐఎమ్ డూయింగ్ బోత్ సిబిఐ అండ్ ఏసీబీ అండ్ రెగ్యులర్ క్రిమినల్ కేసెస్ ఆల్సో అండ్ యాజ్ వెల్ as సివిల్ కేసెస్ ఆన్ బిహాఫ్ కూడా అచ్చా. విఎంఆర్డిఏ. ఓహో. విఎంఆర్డిఏ అని సివిల్ కేసులే చూస్తాను. స్టీల్ ప్లాంట్ కూడా నేను ప్యానల్ అడ్వకేట్ని. ఓకే. మీరు ఫీల్డ్లోకి వచ్చిన టైంలో అప్పుడు గురువుగారులు ఇచ్చిన 1000 రూపాయలు 500 రూపాయలతోనే నడిచేది. లేదండి, నా కేసులో అయితే మా సీనియర్ నాకు ఈజీ టు పే నాట్ లెస్ దెన్ 10,000. అంటే అప్పుడులో ఐ హ్యావ్ టు అది ఉండేది. అడ్మిట్. ఐ హ్యావ్ టు అడ్మిట్. కరెక్ట్. అది కూడా సీనియర్ ఇస్తేనే. మా సీనియర్ మినిమం 10,000 ఎవ్రీ మంత్ నాకు పే చేసేవారు. శాస్త్రి గారు ఈజ్ వెరీ పయస్ అండ్ వెరీ లెర్నెడ్ మ్యాన్. గతంలో మీరు కానీ మీ గురువు గారు కానీ మీ తర్వాత వచ్చిన జనరేషన్లో కొంతమంది మీ దగ్గరికి ఎవరైనా బాధితుడు వస్తే ఓకే, మీరే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఆయన దగ్గర అన్యాయం ఉందంటే నేను మీరే పే చేశాను, చాలాసార్లు చేశాను. చేసి వాళ్ళకి అవసరం అనుకుని భోజనానికి డబ్బులు ఇచ్చి బస్ ఛార్జ్ పంపించిన మీ దట్ జనరేషన్ ఈస్ ద సిచ్యువేషన్. ఉండేది. కానీ ఇప్పుడు ఒక అడ్వకేట్ దగ్గర తీసుకోవాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకొని దాని ఫీజుగా పే చేస్తేనే కొంతమంది అడ్వకేట్స్ ఇస్తున్నారు. చాలా తక్కువ ఏమో అండి ఈ ప్రొఫెషన్లో. అంటే కార్పొరేషన్ బాంబే ఢిల్లీ అలా ఉందేమో కానీ యాజ్ ఫర్ యాజ్ వైజాగ్ ఈజ్ కన్సర్న్డ్ అలా లేదేమో అనుకుంటున్నాను నేను. సరే, లేదని అనుకుందాం సార్, అది పక్కన పెడదాం. కాదు, మీ ప్రొఫెషన్లోకి వద్దాం. మీరు 93లో ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఇండిపెండెంట్ ఆఫీస్. మీ సర్వీస్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్కి వెళ్ళక ముందు ఈ గ్యాప్లో మీకు బాగా నచ్చిన కేసు ఒకటి చెప్పండి. నాకు బాగా నచ్చిన కేసా, అప్పట్లో వైజాగ్లో టాస్క్ ఫోర్స్ అని ఉండేది. ఎవరు కమిషనర్ అంటే? డిటి నాయక్ గారు. అవును. డిటి నాయక్ గారు దీదన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం. బివి సత్యనారాయణ గారని ఆయన టాస్క్ ఫోర్స్కి హెడ్, సిఏ గారు ఆయన. వాళ్ళ టీం అంతా అప్పట్లో వాళ్ళు అంటే దేర్ ఇంటెన్షన్ ఈజ్ టు మెయింటైన్ ది లా అండ్ ఆర్డర్ ఇన్ సిటీ. ఆ ఇంటెన్షన్ గుడ్ ఆబ్జెక్టివ్తోనే స్టార్ట్ అయింది, కానీ ఓవర్ ఏ పీరియడ్ అది సైడ్ ట్రాక్ అయిపోయింది. ఈవెన్ ఫ్యామిలీ కూడా సినిమాకి సెకండ్ షోకి వెళ్ళి వస్తుంటే వాళ్ళని సెల్లో వేసేసి మార్నింగ్ వరకు రిలీజ్ చేయకుండా అలా చాలా చోట్ల జరిగింది. అలాగే లేబరు వాళ్ళు ఎక్కడో లేట్గా జాబ్ చేసి ఇంటికి లేట్ నైట్ వస్తుంటే వాళ్ళని పట్టుకొని కొట్టడం అది చేశారు. అంటే ఆబ్జెక్టివ్ మంచి ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయినా సరే టాస్క్ ఫోర్స్ని ఓవర్ పీరియడ్ దాన్ని ఆ ఆబ్జెక్టివ్ ఇంటెన్షన్స్ అన్నీ కూడా డైల్యూట్ అయిపోయాయి, నెగిటివ్ షేడ్స్ వచ్చాయి. సో అలాగే ఒక స్టేజ్లో ఏమైందంటే బిహెచ్పిలో ఒక క్లయింట్ కుర్రాడిని జాబ్కి వెళ్ళి వస్తుంటే లేట్ నైట్లో వాడు ఎక్కడో శ్రీకాకుళం లేదు జాబ్ చేసి వస్తున్నాడు, బస్ దిగి మళ్ళీ వేరే బస్ పెట్టుకొని వస్తుంటే బిహెచ్పి ఇద్దరు ఉంటారు వాళ్ళు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు దే హ్యాండిల్ హిమ్. బ్రూటల్గా కొట్టారు, బాగా కొడితే మొత్తం వీప్ అంతా చిట్లిపోయి హెవీ బ్లీడింగ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అలాగే కోర్టుకు వచ్చారు. తను వాళ్ళ సిస్టరు వీళ్ళంతా, ఆ సిస్టర్ కూడా అడ్వకేటే, వచ్చి మాకు చూపిస్తే మేము సీనియర్స్ కొంచెం అప్పటికి చూసి వెంటనే మేము ప్రైవేట్ కంప్లైంట్ తయారు చేసాం ఫస్ట్. తర్వాత మాకు ఎందుకంటే ఇంకా మేము చెల్లించిపోయాం. అలా కొట్టడం వెనక ఒక పర్సనల్ డిస్ప్యూట్ ఉంది. ఓకే. అందులో టాస్క్ ఫోర్స్లో ఉన్న ఒక ఆఫీసర్కి వాళ్ళ రిలేషన్స్ ఎవరో వీళ్ళ నైబర్సు ఆ సందు తగులు ఉన్నాయి, అదే మెయిన్ మోటివ్ అని చెప్పి మాకు తర్వాత అర్థమైంది. దాంతో వీఆర్ వెరీ పర్టికులర్, దిస్ హ్యాస్ టు బి టేకెన్ టాస్క్. ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాం. బీటింగ్ ఈజ్ నాట్ ది పార్ట్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ ది పోలీస్, దట్టు ఇలా బ్రూటల్గా. వెంటనే కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాం. టాస్క్ ఫోర్స్ని ఇలా ఈ వేరియస్ ఇన్సిడెంట్స్ లాగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాగా డిటైన్ చేసేసి మార్నింగ్ వరకు ఉంచేసి ఇలాగా అది చాలా జరిగాయి. నేను ఒకటి రెండు కాదు, చాలా. ఇట్ ఈస్ ఎ మెనేస్ ఇన్ ద సిటీ, ఇన్ ద జెన్యున్ పబ్లిక్. వాళ్ళందరూ భయపడి టాస్క్ ఫోర్స్ అంటే నైట్ మేర్ లాగా అయిపోయింది. అలా అయిపోతే వీ హ్యావ్ అది పబ్లిక్ కాజ్ కింద మేము ఫీల్ అయ్యి టాస్క్ ఫోర్స్ ఈ ప్రైవేట్ కంపెనీతో పాటు టాస్క్ ఫోర్స్ని కూడా ఇచ్చేద్దామని చెప్పి మేము ఇక్కడ వైజాగ్ సెకండ్ ఎంఎం కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేసాం, హైకోర్టులో ఫైల్ చేసాం. అంటే రూట్స్ ఏంటంటే టాస్క్ ఫోర్స్కి దేర్ ఈజ్ నో శాంక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. అవును. సో ఆ ఒక కాజ్తో మేము సక్సీడ్ అయ్యి దాన్ని వైండప్ చేయించాం. చెప్తున్నాం కానీ ఇట్ వాజ్ ద మోర్ దాన్ 6-7 years పట్టింది ఆ కేసు అంతా అయ్యేసరికి.
వాళ్ళు ఏదో ఇతన్ని జాబ్ ఇస్తాం విత్డ్రా అయిపోయి నుంచి ప్రెజర్ చేశారు, మా మీద ప్రెజర్ చేశారు, ఒకలా కాదు. బట్ వీ హ్యావ్ విత్స్టాండ్ ది కానీ టాస్క్ ఫోర్స్ మీరు వైండ్ అప్ చేయించారు అప్పుడు, ఎందుకంటే శాంక్షన్ లేదు కదా దీని మీద వైండ్ అప్ అయింది. Correct. తర్వాత ఆ. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ ప్రాపర్గా టాస్క్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ అయింది. కానీ అప్పట్లో ఆ రౌడీజాన్ని ఆర్కే బీజర్ ఉన్న ఈవ్ టీచర్స్ పట్టుకోవడానికి బెస్ట్గా ఆ ఆబ్జెక్ట్తో ఎస్టాబ్లిష్ అయింది. బట్ ఆ అవటంలో ఈ టెక్నికాలిటీస్ వాళ్ళు మిస్ అయ్యారు. చూసుకోవాలి, మిస్ అయ్యారు. అప్పుడు కమిషనర్ గారు అనలేదా? ఆయన కూడా వన్ ఆఫ్ ది పార్టీ మేము వేసిన కేసులో. ఆయన కూడా అవన్నీ వాళ్ళు ల్యాచెస్ ఒప్పుకోలేరు కదా మా ముందు, అందులో దట్టు మేము జూనియర్స్ అప్పటికి. సో ఇట్ హ్యాస్ బికమ్ సెన్సేషనల్ కేస్ బై దెన్. అచ్చా. రెగ్యులర్గా మీడియాలోనూ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుండేది కేసు ఆ 4-5 years కూడాను. ఓకే. కుర్రోళ్ళు మేము అంతా చేసాము కానీ వాళ్ళకి కొంచెం ఈగోస్ ఉంటాయి కదా, మేము విత్స్టాండ్ అయ్యాం. పోలీస్ ప్రెజర్ అవ్వదండి అన్ని రకాలుగా. ఈవెన్ మా లా కాలేజ్ టీచర్స్ కూడా మా ఆఫీస్ తీసుకొచ్చి విత్డ్రా అవ్వమని ప్రెజర్ ఇచ్చారు. ఈ ఎక్కడ మేము వీల్డ్ అవ్వలేదు. పార్టీ కూడా అంత స్టబన్గా ఉన్నారు. దాంతో ఆ కేసు చివరికి ఇదైంది అనమాట. ఓకే. తర్వాత ఇంకేం? దట్ ఈస్ వెరీ సెన్సేషనల్ కేస్ ఇన్ ద సిటీ బై దెన్. ఓకే. అదొకటే ఉంది, ఇంకేమున్నాయి? ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అంటే అలాగే సివిల్లో చెప్పుకోవాలంటే బ్యాంక్ కేసు ఒకటి, అడ్వకేట్ పేరు చెప్పను నేను. వాళ్ళు కేసులు ఫైల్ చేశారు, 60-70 కేసులు ఫైల్ చేస్తే లీగల్గా అది టైం బార్డ్ డెట్స్ అవన్నీ. అది మేము రైట్ చేసి దాన్నే ఇచ్చేస్తే ఆఖరి దే హ్యావ్ టు విత్డ్రా ది కేస్ ఆల్ ది సూట్స్. కానీ అక్కడ బ్యాంక్ ప్యానల్ అడ్వకేట్ కూడా రిమార్కే కదా, కన్జ్యూమర్ లోన్స్ అవి కేసులు. సాధారణంగా అడ్వకేట్స్ అనగానే క్రిమినల్ కేసుకి ఎక్కువ ప్రాక్టీస్ ఇస్తారండి, సివిల్స్ కిందకి ఇవ్వరు. నా ప్రకారం ఉంది. అలా నాకు డిస్క్రిమినేట్ చేయడానికి మీరు మాత్రం సెపరేట్ లేకుండా రెండు చేస్తాం. అంటే దీంట్లో డాక్యుమెంటేషన్ వర్క్ ఎక్కువ ఉంటుందన్నా, లేదంటే? లేదు, సివిల్ అంటే వీ హ్యావ్ టు డీల్ విత్ వేరియస్ ఎనాక్ట్మెంట్స్, వేరియస్ క్రిమినల్ అంటే ఓన్లీ 3 enactments: ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్. అవును. వేరే సివిల్ సైడ్ అంటే వేరియస్ యాక్ట్స్ మనం రెఫర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిటేషన్ యాక్ట్, కాంట్రాక్ట్ యాక్ట్, స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్. ఒకటి కాదు, ఎన్నో యాక్ట్స్ రెఫర్ చేసుకోవాలి. అందుకు కొంతమంది దాన్ని లేబర్ ఎక్కువ ఉంటుంది సివిల్. కానీ సివిల్ కేసుల్లో మీ దగ్గరకు వచ్చిన క్లయింట్ కేసు ఇచ్చారు, మీ దగ్గర కదా అడ్వకేట్ దగ్గర క్లయింట్ ఇస్తే ఆ క్లయింట్కి రిజల్ట్ వాళ్ళ మనవలు అనుభవిస్తారనేది ఉంది, వాస్తవం అంటారా? అంటే మేము వచ్చిన కొత్తలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎవిక్షన్ తీసుకోండి, ఎవిక్షన్ కేసులు తీసుకోండి, ఇయర్స్ టుగెదర్ డెకేడ్స్ పెట్టేసేది. ఇప్పుడు చేంజ్ సిచ్యువేషన్ అది కాదు. మ్యాక్సిమం 4-5 yearsలోనే ఎవిక్షన్ సూట్స్ డిస్పోజ్ అవుతున్నాయి. 20 years 30 years పట్టిన రోజులు కూడా ఉన్నాయి మేము వచ్చిన కొత్తలో. ఇప్పుడు అలా లేదండి, సిచ్యువేషన్ ఈజ్ దేర్ ఇస్ ఎ చేంజ్. ఓకే. 4-5 yearsలోనే మ్యాక్సిమం ఎవిక్షన్ కేసులు అవ్వండి ఇలాంటివి డిస్పోజ్ అవుతున్నాయి. ఓకే. తర్వాత మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎందుకు ఎప్పుడు వచ్చారండి? నేను 2005లోను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ అయ్యానండి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ విశాఖపట్నం. ఓకే. 8th ఫాస్ట్ ట్రాక్ కోర్టులో. దో అంటిల్ దెన్ ఐ వాజ్ ఎ సివిల్ అడ్వకేట్. సార్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఎందుకు పెట్టారండి? వేరే ఇష్యూ కోసం స్పీడీ డిస్పోజల్ అండి. 3 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి అప్పుడు వైజాగ్లో. ఓకే. ఫర్ ది ఓన్లీ ఇంటెన్షన్ ఈజ్ ఫర్ స్పీడీ డిస్పోజల్. అందులో మీరు తీసుకొచ్చిన కన్వెన్షన్ ఉందండి? పర్సంటేజ్ నేను చూసుకోలేదు కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎండెడ్ ఇన్ అక్విటల్. ఓకే. ఏమైనా కన్విక్షన్ లేకుండా ఫెయిల్ అయ్యేవి అంటే బట్ ల్యాచెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవ్వచ్చు, అటువంటి వాటిలో కూడా ఐ హ్యావ్ రీకన్స్ట్రక్టెడ్ ది కేసెస్. అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా మోస్ట్ కోఆపరేటివ్ అండ్ మోస్ట్ ఎంతూజియాస్టిక్ సీనియర్ మోస్ట్ జడ్జ్ అయిన వీరప్ప నాయుడు గారు అని వెరీ సీనియర్ మోస్ట్ జడ్జ్. సార్ ఆ టైంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే చాలా మందికి తెలియదు. నెంబర్ 1, మీకు కూర్చోడానికి రూమ్ కూడా ఉండదు. లేదండి, అదేం లేదు. ఐ హ్యావ్ గాట్ ఛాంబర్. అప్పుడే ఐ గాట్ ఛాంబర్ దేర్. కానీ పోలీస్కి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధ్యలో కొంచెం గ్యాప్ అయితే ఉండేది కదా అప్పట్లో? ఉండేదంటే ఉండేదండి. పూర్వం మేము వచ్చిన కొత్తలో కన్నా అప్పటికి 10 years బ్యాక్కి ఐఓస్లో యాటిట్యూడ్కి తర్వాత మేము వచ్చినప్పటికీ చూస్తే దెర్ ఈజ్ ఎ చేంజ్, విజిబుల్ చేంజ్. అంటే దాని అప్పుడు మర్డర్ కేసులో అట్లా వాసుదేవరావు గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారు, ఎమ్మెల్యే విశాఖ 2 ఎమ్మెల్యే చేశారు ఆయన, ఈశ్వరపు వాసుదేవరావు గారు. ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నప్పుడు సింహాచలంలో డకాటి పచ్చలహారం డకాటి జరిగి ఇదైంది, స్టోట్పురం. అప్పుడు మేము విన్నాం ఆ కేసులు. దాంట్లో వాసుదేవరావు గారు మాకు చెప్తుండేవారు, ఆయన కేసు సెషన్స్ బిగిన్ అవుతుంటే డిఎస్పీ యూజ్ టు సిట్ అండ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్. నేను ప్రాసిక్యూటర్ అయ్యేటప్పటికి ఆ సిచ్యువేషన్ అలా లేదు. బట్ ఐ హ్యావ్ ఇన్సిస్టెడ్ ది ఆఫీసర్స్ టు కమ్ అట్లీస్ట్ 1 week ahead and brief me the case.
అండ్ తరువుగా ఫైల్ అంతా చదువుకునేవాడిని. ముందే నేను మాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సివిల్ అండ్ క్రిమినల్ రెండూ డీల్ చేసేవారు ఆయన. మ్మ్. సివిల్ కేసులని ఐ రిక్వెస్టెడ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ నాయుడు గారిని, సార్ సివిల్ కేసులు ముందు ప్రయారిటీ అయితే ముందు క్రిమినల్ కేసులకి. ఈ మరి ఆఫీసర్లు కానీ విట్నెస్లు కానీ లేటుగా వస్తున్నారని బ్రీఫ్ చేయడానికి టైం సరిపోవట్లేదు. కాబట్టి విత్ మై సిన్సియర్ రిక్వెస్ట్ సివిల్ కేసులు ముందు తీసుకోండి. మ్మ్. ఇన్ ద మీన్ ఆ గ్యాప్లో నేను బ్రీఫ్ చేస్తాను విట్నెస్లకి, సో దట్ కేసు కొంచెం ప్రాసిక్యూషన్ బాగా వస్తుందని చెప్పి ఆయన ఐ హ్యాస్ ఒబ్లైజ్డ్ మై రిక్వెస్ట్. సార్ సింహాచలం కేసులో అసలు కన్విక్షన్ వచ్చినట్లేదు కదా, చాలా మంది చనిపోయారు కదండి. కన్విక్షన్ పడిందండి. పడిందా? పడింది. చాలా మంది చనిపోయారు కదా. చనిపోయారు అప్పుడు చనిపోయారు. ఒక లారీ యాక్సిడెంట్లోనే పచ్చల కానీ తర్వాత కన్విక్షన్ పడింది. ఆహా. వాసుదేవరావు గారు దానిలో ఆయన చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఫీల్ అని చెప్పేవారు అప్పట్లో. అచ్చా. అప్పుడు సార్, ఎమ్మెల్యే మీరు పీపీగా వచ్చినప్పుడు మీరు కన్విక్షన్ తీసుకొస్తామని చాలా కేసులు ఉన్నాయి అంటున్నారు. కానీ ఐ హావ్ రిచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద యాజ్ ఎ ప్రాసిక్యూటర్ ఇన్ ద 8th ఫాస్ట్ ట్రాక్ కోర్ట్. ఓకే, కానీ ఒక డిఫెన్స్ అడ్వకేట్ ఇచ్చిన పిల్ నుండి కేసు కన్విక్షన్ రావాల్సింది ఎక్విటీ లేని కేసు ఉందా? బోల్డ్ ఉన్నాయండి. ఒకటి ఏం చెప్పగలరా? అంటే ముందు నేను ఆ కేసు రికార్డ్ నా దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే ఇట్ ఈస్ మోస్ట్ హోప్లెస్ కేస్. ఈవెన్ ఫర్ ది ప్రెసిడెంట్ ఆఫీసర్ యూజ్ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఒపీనియన్, ఈ కేసు శ్రీనివాస్ దీనిలో ఏం కన్విక్షన్ రాదు, నువ్వు ఎక్కువ దీని మీద టైము వేస్ట్ చేయకు అని చెప్పి బై వర్చ్ ఆఫ్ హిజ్ రిచ్ ఎక్స్పీరియన్స్ చెప్పేవారు. అంటే అప్పటికున్న కాంటెంపరీ సిచ్యుయేషన్ బట్టి అని చెప్పేవారు. రోజుకి 10-20 సెషన్స్ ఆయన బిగిన్ చేసేవారు. ఎన్నో దానిలో సీరియస్ కేసులు ఉంటాయి, ఒక 5-6 ఉంటాయి. మిగతావన్నీ కూడా హోప్లెస్ కేసులే ఫర్ ది ప్రాసిక్యూషన్, రికార్డ్ లేక వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అలాంటి వాటిలో టైం వేస్ట్ చేసుకోవడం కోర్టుకి ప్రాసిక్యూటర్కి టైం వేస్ట్ అనే ఇంప్రెషన్లో ఉంటాం. నేను అలా కాకుండా ప్రతిదీ మెటిక్యులస్గా ఉండేవాడిని. దాంతో నాకు ఎక్కువ టైం కన్జ్యూమ్ అయిపోయేది. ఆయన కొంత తిట్టేవారు, ఎల్డర్లీ మ్యాన్, ఈ దీనిలో వేస్ట్ ఆఫ్ టైం అండి, వాల్యుబుల్ టైం ఆఫ్ ది కోర్టు మీకు కూడాను, దీనిలో ఎక్కువ మీరు టైం వేస్ట్ చేయకుండా దానిలో అంతకన్నా ఏం రాదు అనేవారు. నేను అలా కాకుండా విట్నెస్లు బాగా మెటిక్యులస్గా ఎగ్జామిన్ చేస్తూ లేని ఇన్ఫర్మేషన్, ఇంకా వాళ్ళ అంటే రికార్డులో లేని ఇన్ఫర్మేషన్, యాక్చువల్గా ఎన్నో ఉన్న ఇన్ఫర్మేషన్ రికార్డులో రాకపోతే నేను దాన్ని కలెక్ట్ చేసి రీకన్స్ట్రక్ట్ చేసిన కేసులు చాలా ఉన్నాయి. కన్విక్షన్ కూడా వచ్చిన కేసులు ఉన్నాయి. ఒక కేసు చెప్పండి. చెప్తాను. చోడవరంలో ఒక కేసు జరిగింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు లవ్ మ్యారేజెస్, పేర్లు కూడా చెప్పను. అవసరం లేదు. చోడవరం పోలీస్ స్టేషన్కి కాంపౌండ్కి ఆనుకున్న బ్యాక్ సైడ్ ఉన్న ఇల్లేది. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఫిజికల్ డైరెక్టర్స్, లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఏదో డిఫరెన్స్ వచ్చి వైఫ్ని హస్బెండ్ చంపేశాడు. అయ్యో. ఆ కేసు ట్రయల్కి నా కోర్టుకు వచ్చింది. రికార్డ్ చూస్తే జడ్జి గారు ఎలాగా బై వర్చ్ ఆఫ్ హిజ్ రిచ్ ఎక్స్పీరియన్స్, దీనిలో ఏం లేదు శ్రీనివాస్, రికార్డ్ ఏం ఇన్వెస్టిగేషన్ లేదు, దీనిలోనూ మనం టైం వేస్ట్ చేసుకోవడం అవుతుందేమో అన్నారు. కంప్లైంట్ ఆ కేసులో ఓన్ బ్రదర్ ఆఫ్ ది డిసీజ్డ్ లేడీ, ఈజ్ ఆల్సో ఏ హెడ్ కానిస్టేబుల్ ఇన్ ద సేమ్ పోలీస్ స్టేషన్. ఆయనే కంప్లైంట్ అబౌట్ ది మర్డర్ ఆఫ్ హిస్ సిస్టర్ బై హిస్ బ్రదర్ ఇన్ లా. ఇన్వెస్టిగేషన్ మాత్రం ప్రాపర్గా వెరీ పర్ఫెక్టరీ. ఆయన నాకు బోల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు, ఉన్నాయి డాక్యుమెంట్స్, ఏవి రికార్డులో లేవు. ఎందుకంటే వాంటెడ్ లేదా లేదంటే మోస్ట్ ప్రాబబ్లీ. అర్థమైందండి. ఇంకా నాకు ఆయన బాధ ఏడుపు చూసి, ఎందుకంటే చనిపోవడానికి 1 వీక్ ముందే షీ వాజ్ హాస్పిటలైజ్డ్. ఐకి ఇంజరీ జరుగుతుంది, ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకున్నారు, ఇంజరీ జరిగింది, కన్ను బాగా ఇదైపోయింది. షీ వాజ్ హాస్పిటలైజ్డ్ ఫర్ 10 days ఇన్ ద అదే వీధిలో చివర, చోడవరం పొజిషన్ బ్యాక్ సైడ్ ఒక వీధి చివరిలో హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆ సర్కమ్స్టెన్స్ రికార్డ్ ఈజ్ వెరీ మచ్ మెటీరియల్ టు ద ప్రాసిక్యూషన్. ఇట్ ప్రూవ్స్ ది డిస్ప్యూట్స్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్. ఆ మెడికల్ రికార్డ్, ఆ ఇంజరీ సర్టిఫికేట్, ఓన్ సర్టిఫికేట్ ఏది కూడా కేస్ డైరీ ఫైల్లో లేదు. బట్ ఆయన చెప్తున్నాడు, కాపీ మరి ఇచ్చారా, మీరు తీసుకున్నారా, ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారంటే ఇచ్చాయని చెప్తుంది. మీ దగ్గర కాపీ ఉందంటే ఉంది, సర్టిఫికేట్ కాపీ ఉందంటే హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ చేసి తీసుకొచ్చారు. 2 months ముందేమో అనకాపల్లి పోలీస్ స్టేషన్లో, మహిళా పోలీస్ స్టేషన్లో ఇద్దరికి కౌన్సిలింగ్ జరిగింది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి. ఆ కౌన్సిలింగ్ ఇట్ ఈస్ దేర్ రికార్డ్, కౌన్సిలింగ్ చేసిన రికార్డ్ ఉంది డిఎస్పీ ఉమెన్ పోలీస్ స్టేషన్లో. అవన్నీ రికార్డ్ తీసుకుని రావాలి, ఇక్కడ పెట్టాలి టు స్ట్రెంగ్థెన్ ది ప్రాసిక్యూషన్ కేస్. ఏవీ లేవు. ఎందుకంటే ఓన్ బ్రదరే అందులో అదే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్.
నేను తిట్టాను, మరి నువ్వు కానిస్టేబుల్ ఏంటి, నువ్వేం చేసావు, ఇన్వెస్టిగేషన్ నువ్వు హెల్ప్ చేయాలి కదా మరి సిఐ గారికి అంటే, చేసాను రికార్డ్ అంత ఇచ్చాను, మీరు కాపీలు ఉన్నాయంటే ఉన్నాయి. దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది కేస్. 91 సిఆర్పిసి కింద పిటిషన్ పెట్టడం, మోహనపల్లి స్టేషన్ అనకాపల్లి నుంచి రికార్డ్ సమన్ చేయడం, అదే హాస్పిటల్లో ఈ మెడికల్ రికార్డ్ అంతా మళ్ళీ 91 సిఆర్పిఎస్ని పిటిషన్ పెట్టి రికార్డ్ సమన్ చేయడం, ఇవన్నీ వచ్చిన తర్వాత కేసు స్ట్రెంగ్థన్ అయింది. కానీ మర్డర్ ఏమో క్లూలెస్, మర్డర్ ఈజ్ క్లూలెస్. బాత్రూంలో మర్డర్ జరుగుతుంది వైఫ్ని ఎట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ బాత్. జనరల్గా తాడో దీంతో స్ట్రాంగులేట్ చేస్తే లెగేజర్ మార్క్ ఉంటుంది, ఇక్కడ లెగేజర్ మార్క్ లేదు ఎక్కడను. హస్బెండ్ ఏం చేస్తాడు, టర్కిష్ టవల్తో మొత్తం స్ట్రాంగులేట్ చేస్తాడు. సింగిల్ లైన్ ఇంప్రింట్ రాదు, టోటల్ నెక్ అంతా ఇంప్రింట్ వస్తుంది. అది కూడా కనిపించకుండా మొత్తం బాడీకి పసుపు రాసాడు. స్నానం చేసిన జనరల్ లేడీస్ పసుపు రాసుకుంటారు కదా, అవును, పసుపు రాసాడు చంపిన తర్వాతే. పసుపు రాస్తే జనరల్గా మొత్తం మొహానికి చేతులకి అన్నిటికీ రాసుకుంటారు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్లోకి వస్తాయి. నెక్కే పసుపు ఉంది తప్ప మొహానికి కానీ చేతులకు కానీ పసుపు లేదు. ఇక్కడ దెబ్బ కొట్టింది, ఆవిడ తెలివి అక్కడ పోయింది. చేతులకి పసుపు లేదు, ఆవిడ రాసుకుంటే ఆవిడ చేతులకి అంతా పసుపు ఉండాలి, మొహానికి పసుపు లేదు, బాడీకి పసుపు, కాళ్ళకి రాసుకుంటారు లేడీస్ జనరల్గా, కాళ్ళకి పసుపు లేదు. సో నాకు అక్కడ సస్పిషన్ స్టార్ట్ అయింది. అంటే నాకు అప్పటికి అంతా అయిపోయింది. సీన్ అబ్జర్వేషన్లో ఇవన్నీ నేను చూసిన, రికార్డ్ చేసింది, చదివినవి. సో మెడికల్ ఆఫీసర్తో మాట్లాడాను, సార్ రికార్డ్ అంతా నన్ను ప్రెజర్ చేసి ఆవిడ చెప్పారు, మీరు డిపోజిషన్ ఎవిడెన్స్ చెప్తారా అన్నాను. చెప్తా అన్నారు. షీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ పర్టికులర్, డివోటెడ్ టు హెర్ జాబ్, గుడ్ ఆఫీసర్, గుడ్ మెడికల్ ఆఫీసర్ ఆవిడ. నేను చెప్తా, పేరు కూడా చెప్పను ఇప్పటికీ, నాకు గుర్తుంది కానీ చెప్పను, బాగా వద్దులేండి సార్. ఆవిడ షీఈ్ వెరీ మచ్ ఏడ్చారు వచ్చి, ఒక లేడీని చంపడం నాకు చాలా బ్రోట్లు అనిపించిందండి, నన్ను చాలా ప్రెజర్ చేశారు పోలీసులు అని చెప్పారు. మరి ఎవిడెన్స్ చెప్తారంటే చెప్పారు ఆవిడ. సో ఇవన్నీ కొడుకు, చిన్నపిల్లలు ఇద్దరు కూడా ఇంట్లో ఉంటారు, వాళ్ళ చేతి చెప్పింది, మీ మదర్ ఇప్పుడు పసుపు రాసుకుంటారు, మా మదర్ ఇప్పుడు పసుపు రాసుకోరు మీరు చూడండి చెప్పారు. ఒక అమ్మాయి పెద్దది 8th క్లాస్ చదువుతుంది, కొడుకు చిన్నాడు. ఇవన్నీ గ్యాదర్ చేసి మొత్తంగా విత్ హెక్టిక్ ఎఫర్ట్స్ దాంట్లో కన్విక్షన్, లైఫ్ కన్విక్షన్ పడింది. సూపర్ అండి. డిఫెన్స్ తీసుకున్న లైన్ ఏంటండి? డిఫెన్స్ అడ్వకేట్ కూడా వెరీ ఈక్వల్లీ కాంపిటెంట్ అడ్వకేట్, పేరు చెప్పడం బాగోదు. ఈ ట్రైడ్ హీస్ లెవెల్ బెస్ట్. అంటే ఆయన తీసుకున్న పిల్ల ఏంటి, సూసైడ్, మర్డర్ కాదంటాడా? మర్డర్ కాదంటాడు. మరి ఎలా చనిపోద్ది ఆవిడ బాత్రూంలో? అంటే వీక్ డిఫెన్సే. అంటే కుకింగ్ స్టోరీ కరెక్ట్ లేదు. అసలు రీజన్ ఏంటండి చంపడానికి? ఇద్దరికి డిస్ప్యూట్స్ అండి, లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, సివియర్ డిస్ప్యూట్స్, ఇన్కంపాటబిలిటీ. చంద్ర కన్విక్షన్ వచ్చింది, లైఫ్ కన్విక్షన్ పడింది. హైకోర్టులో కూడా కన్విక్షన్ సస్టైన్ అయింది. జైల్లో ఉన్నాడు ఇప్పుడు. తర్వాత ఇప్పుడు 20 years బ్యాక్ సిచ్యువేషన్, బయటకు వచ్చి ఉంటాడు. నా ప్రాసిక్యూషన్ పీపీగా అయిపోయి అప్పుడే. ఓకే, అది కాకుండా ఇంకేమున్నాయండి? ఇంకా చాలా ఉన్నాయండి. అది వెరీ వెరీ రిమార్కబుల్. అవును, ఇంకా చెప్పాలంటే ఈ కేస్ స్టడీగా పనికొస్తుంది. నెక్స్ట్ ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇది ఒకటే కాదు. నన్ను మా జడ్జి గారు తిట్టేవారు, ఎందుకు నువ్వు స్ట్రెయిన్ అవుతావు లేని దానికి, అంటే విత్ గుడ్ ఇంటెన్షన్ ఓన్లీ. నేను వాటిలో రికార్డ్ రీకన్స్ట్రక్ట్ చేసేవాడిని. ఈ ఈజ్ టు అప్రిషియేట్, హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు అవార్డ్ కన్విక్షన్. చేసేవారు కదా మరి ఆయన, అప్రిషియేషన్ ఉండబట్టి ఆయన కన్విక్షన్ ఇచ్చేవారు. దో ఇనిషియల్లీ హీ వాంట్ మీ. కొన్ని కేసుల్లో అంటే మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు, ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుంది అనుకున్న టైంలో అక్విడల్ అయింది అనుకోండి. అక్విడల్ 3 రీజన్స్: హాస్టల్ అయిపోవడం, విట్నెస్ హాస్టల్ అవ్వడం, హాస్టల్ కాకుండా మెటీరియల్ లేకపోవడం, ఇంకా బియాండ్ మై స్కోప్, రీకన్స్ట్రక్ట్ చేయడానికి కూడా రికార్డు ఉండదు, విట్నెస్ కోఆపరేట్ చేయరు. చెప్పండి, బాగా ఎఫర్ట్ పెట్టుంటారు మీరు. పేర్లు గుర్తులేవు కానీ ఒక కేసు అయితే చూడంలో సీనియర్ అడ్వకేటే వైజాగ్ వచ్చి చేశారు. అది కన్విక్షన్ రావాలి నా ప్రకారం, కానీ అక్విట్లు వచ్చింది. ఎందుకండి? ఆ మర్డర్ జరిగింది నైట్ టైం. యూజువల్గా విలేజెస్లో లేడీస్ టాయిలెట్కి వెళ్ళడం, బయటకు వెళ్తారు. ఇలిసిట్ రిలేషన్ ఫర్ ది డిసీజ్డ్ లేడీ అండ్ ది అక్యూజ్డ్. అక్కడ ఏదో తేడా వచ్చింది. చాలా దే స్పెంట్ వెరీ లెంగ్దీ టైమ్ ఇన్ ది అవుట్స్కర్ట్స్. అంటే ఎంతో దూరం కాదు, పొలాల్లోని ఇల్లు ఉంటాయి, ఇంటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళి విత్ దే స్పెండ్ టైమ్. అక్కడ దేర్ వాజ్ సమ్ ఆల్టర్కేషన్ బిట్వీన్ ది వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ అండ్ హస్బెండ్ పారమర్ అయినా జరిగింది. షీ ఈజ్ అ విడో ఐ థింక్. అక్కడ రిలేషన్షిప్ అనేది ఐఓ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ప్రెజెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వలేదు అక్కడ. నేను మ్యాక్సిమం రికన్స్ట్రక్షన్ ట్రై చేశాను కానీ అవ్వలేదు. అంటే ఇప్పుడు నాకు ఫ్యాక్ట్స్ అవి వేగ్గా ఉన్నాయి. ఐ ఎక్స్పెక్టెడ్ కన్విక్షన్.
ఎక్విట్లో వచ్చింది దాంట్లో. ఎందుకు వచ్చిందండి? రికార్డ్ సరిగ్గా లేకపోవడం రికార్డ్ సరిగ్గా లేక. సార్ అక్కడ ఫెయిల్యూర్ ఎవరిది? ఐఓదే కదా, రైట్? అయిపోదే. ఇప్పుడు ఈ కేసులో ఐఓ మీద మీరు యాక్షన్ తీసుకొని రిపోర్ట్ అని రాశారా? ఒక్కొక్కసారి బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ ద ఐఓ కూడా జరుగుతుంటాయి. విట్నెస్లు కోఆపరేట్ చేయరు. అది వదిలిపెడతామండి. ఆ, ఇప్పుడు పర్టికులర్గా మన చోడవరం కేసులో ఆ, మెటీరియల్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఇది జరిగింది కాబట్టి ఐఓ మీద యాక్షన్ తీసుకుంటే ఈ కేసు అని కాకుండా కొన్ని కేసుల్లో అంటే డెలిబరేట్గా వీ ఫీల్ దట్ దిట్ ఈస్ ద లాచెస్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. కానీ ఒక్కొక్కసారి ఏంటి బియాండ్ హిస్ డ్యూటీ, అందుకే వాళ్ళకి వర్క్ లోడ్, అది ఓకే, దానివల్ల దే మే నాట్ పుట్ ఇన్ ది కాంక్రీట్ ఎఫర్ట్స్. అవును. అలాంటప్పుడు కూడా జరుగుతుంటాయి. అలా కాకుండా డెలిబరేట్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు బట్ ఫర్ సమ్ ఎక్స్ట్రేనియస్ రీజన్స్ ఇలా చేశాడు అనుకుంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రాస్తారు. రాసిన తర్వాత బోల్డ్ ఉన్నాయి అలాగా. ఇది రాస్తుంటారు ఎంతమంది మీద? నేను రాసేది నేను జడ్జి గారు రాస్తారు, ఆయన రాస్తారా? ప్రిసైడింగ్ ఆఫీసర్ రాస్తారు. ఆహా. రాసి ఐఓ గ్రాస్లీ ఫెయిల్డ్ ఇన్ ప్రూవింగ్ ది గిల్ట్ ఆఫ్ ది ఎక్స్క్యూజ్ అని చెప్పి రాస్తారు. ఇంకా చెప్పాలంటే యాక్షన్ తీసుకుని కూడా రాస్తారు. ఓకే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంతకాలం చేశారండి? నేను 6 years చేశాను. ఓకే. 8th ఫాస్ట్ ట్రాక్ కోర్టులో. తర్వాత తర్వాత మళ్ళీ డిఫెన్స్, సివిల్ రెగ్యులర్ ప్రాక్టీస్. 2014లో సిబిసిఐడి వాళ్ళు అదే ఈ లక్ష్మీపేట అని. సార్ 2014 మధ్యలో మీరు డిఫెన్స్ చేశారు కదా, ఆ, అక్కడ మీకు బాగా గుర్తున్న కేసు ఉందా? ఆ పీరియడ్లో ఉమ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేసి డిఫెన్స్ చేసి చాలా మీకు లూప్ హోల్స్ బయట తెలుస్తుంటాయి కదా. అబ్బాయి సిబిఐ హెడ్ కానిస్టేబుల్ ఆయన ఏఎస్ఐఓ. ఆయన యాక్చువల్లీ మెంటల్లీ అన్సౌండ్ అని చెప్పాలి. జాబ్ కూడా అబ్స్కాండ్ అయిపోతే రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్. హీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రేప్ కేస్, సబ్బవరం, ఈ నేటివ్ ఆఫ్ సబ్బవరం. ఎక్కువ అక్కడే ఎందుకుంటాయండి సబ్బవరం చోడవరం ఇల్లీగల్? ఎప్పుడు అక్కడ ఎవ్రీవేర్ దే విల్ బి దేర్ అండి. ఈ జ్యూరిస్డిక్షన్ రూరల్ ఏరియా అక్కడ కాబట్టి మన సబ్బవరం చుట్టుపక్కల చోడవరం ఇవన్నీ కనిపిస్తాయి. ఇటు ఆనందపురంలో ఉన్నాయి కూడా ఉన్నాయి. ఆనందపురంలో అయితే నాకు ఇంకా సెన్సేషనల్ కేసు చైల్డ్ మర్డర్ అండి. భీమిలి సిబిఐ చెప్పండి. ఫస్ట్ రేప్ కేసులో ఉన్నాడు వాడు. చేశాడు వాడు. అమ్మాయిని, చిన్న అమ్మాయిని మొలెస్ట్ చేశాడు. బట్ వాడు మెంటల్ కండిషన్ కూడా సరిగ్గా లేదు. అంటే నేను డిఫెన్స్ కోసం చెప్పట్లేదు, ఈజ్ ఏ మెంటల్ పేషెంట్. రైట్. పేరెంట్స్ వాడిని డిస్కార్డ్ చేశారు. ఈజ్ ఆల్మోస్ట్ ఈజ్ బికమ్ ఏ వ్యాగబాండ్లో అయిపోయాడు. తినడానికి ఎప్పుడు ఇంటికి వెళ్తాడు, రోడ్ల మీద తిరుగుతుంటాడు. వాడు ఈ అఫెన్స్ కమిట్ చేశాడు. ప్రొఫెషనల్ డ్యూటీ, ఎవరైతే అడ్వకేట్ దగ్గరికి వస్తారో వీ హ్యావ్ టు డిఫెండ్ హిమ్. దట్ ఈస్ ద మోరల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ది అడ్వకేట్. మీ ప్రొఫెషనల్ అది. ప్రొఫెషనల్ అంటే నో బడీ కెన్ బి డినైడ్ ఆఫ్ జస్టిస్. అది జస్టిసా కాదని కాదు, లీగల్ అసిస్టెన్స్. అవును. సో చేసాం. ఎక్విట్లో వచ్చింది అంటే వచ్చింది, టెక్నికల్గా వచ్చింది. ఎలా అండి అంటే మెంటల్ వాజ్ ఇన్పేషెంట్ ఇన్ మెంటల్ హాస్పిటల్ ఫర్ సో మెనీ డేస్. నాట్ ఓన్లీ పర్టికులర్ స్పెల్, ఫర్ డిఫరెంట్ ఇంటర్వెల్స్ హీ వాజ్ యూజ్డ్ టు అడ్మిట్ ఇన్ ద చిన్నవాళ్ళ మెంటల్ హాస్పిటల్ అండ్ యూజ్డ్ టు టేక్ ట్రీట్మెంట్. అంటే ఆ రీజన్తో ఆ కేసు అక్విడల్ అయిందా? ఎక్విట్లేదు. టెక్నికల్ రీజన్. టెక్నికల్ రీజన్ కానీ వాస్తవంగా వాడు చేశాడు. ఇట్ ఈస్ మోరల్గా మనకు తెలుసు అది. కానీ అక్కడ మరి వాళ్ళు ప్రూవ్ చేయలేపారు ప్రాసిక్యూషన్ కూడా. ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయడం అంటే ఇది స్ట్రాంగ్ టెక్నికల్ డిఫెన్స్. ఇది ఈజ్ దేర్ ఇన్ మెంటల్ హాస్పిటల్ ఫర్ సో మెనీ డేస్, సో మెనీ స్పెల్స్ ఆఫ్. సో లా ప్రొవైడెడ్ అంటే కాన్షియస్గా చేసింది కాదు ఇది. ఇవాళ అంటది స్పెల్ ఆఫ్ దట్ లోనటిక్ ఇంటర్వెల్స్. సార్ ఇప్పుడు ఇక్కడ పసిపాప భీమిలి, భీమిలిలో 2 పిల్లల్ని మర్డర్ చేశారు. ఫాదరే చేశాడు. ఫాదరే అంటే వైఫ్కి హస్బెండ్కి సివియర్ ఇన్కంపాటబిలిటీ డిస్ప్యూట్స్. అంటే వాడో లేబరు, వైఫ్ కూడా లేబరే. బట్ దే గౌట్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ భీమిలి ఏరియాలో. సిఓటిఆర్ అని ఉంది అక్కడ, చర్చ్ ఆన్ ది రాక్ అనే ఏరియా, అక్కడ భీమిలి వై జంక్షన్ దగ్గర. ఓకే. ఆ ఏరియాలో ఉంటారు వాళ్ళు. వైఫ్కి మాటికి డబ్బులు అడిగి హింసించడం, కొట్టడం చేస్తుంటాడు అనమాట, తాగడానికి వాటికి. వైఫ్ డబ్బులు ఇవ్వట్లేదని చెప్పని దట్ ఈస్ ద ఓన్లీ ఇమీడియట్ రీజన్ ఫర్ ది హస్బెండ్ హేటెడ్. పిల్లల్ని తీసుకెళ్ళిపోయి సైకిల్ మీద తీసుకెళ్ళిపోయి, ఒకళ్ళు కాదు పోనీ ఒకళ్ళనంటే ఏదో ఆడ అవుట్ ఆఫ్ యాంగర్ చేసాడంటే 2 పిల్లల్ని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని అక్కడ ఆనందపురం ఏరియాలో ఒక లోన్లీ ప్లేస్ తీసుకెళ్ళి రాయితో బాధేస్తాడు పిల్లల్ని. చిన్న 8 years ఒకళ్ళు, 5 years ఒకళ్ళు.
ఒక అబ్బాయిని చేసాడంటే దెర్ ఇస్ రీజన్, ఇంకా అవుట్ ఆఫ్ ఆ యాంగర్ ఆ మూడ్లో చేశాడు. రెండో పిల్లలు కూడా చేశాడు అలాగే. చేస్తే దానిలో నేను జనరల్గా క్రిమినల్ కేసుల్లో కమిషన్ అపాయింట్ నుంచి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్, అంటే డిఫెన్స్ దాన్ని ఆ ప్రాబ్లమ్ని ఇన్వోక్ చేయరు, ప్రాసిక్యూటర్ కూడా ఇన్వోక్ చేసేది చాలా తక్కువ. నేను దానిలో కమిషనర్ని అపాయింట్ చేయమని చెప్పి కోర్టు విజిట్ చేయమని చెప్పి అడిగాను. కోర్టుని అడిగాను విజిట్ చేయమని. ఆ లోన్లీ ప్లేస్కి ఫాదర్ సైకిల్ మీద తీసుకెళ్ళి ఇద్దరు పిల్లల్ని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి, అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ టైం గ్యాప్ ఉంది. ఆ రిపెంట్ అయ్యో నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతుంది చంపడానికి చెప్పి ఆ రిపెంటెన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అయినా సరే అక్కడ తీసుకెళ్ళి చేస్తాడు. నేను అందుకని చెప్పి అవన్నీ ప్రూవ్ చేయడానికి అని చెప్పని కోర్టుని విజిట్ చేయమంటే కోర్టు అంటే అంత నెసరీ లేదు, కమిషనర్ అపాయింట్ చేస్తాను, కమిషనర్ అపాయింట్ చేసిన తర్వాత ఇఫ్ స్టిల్ దెర్ ఈజ్ ఎనీ అంబిగ్యూటీ అండ్ డౌట్ దెన్ సర్టన్లీ ఐ విల్ విజిట్ ది సీన్ ఆఫ్ అఫెన్స్ చెప్పి జడ్జ్ చెప్పి కమిషనర్ అపాయింట్ చేశారు. నేను డిఫెన్స్ అడ్వకేట్ కమిషనరు ఆ ప్లేస్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి వెరిఫై చేస్తూ ఉంటాను. ఆడ ఇంటెన్షన్తో తీసుకెళ్ళాడు, చంపడానికే తీసుకెళ్ళాడు. ఆ ఇంటెన్షన్ అవన్నీ ప్రూవ్ అయ్యాయి తర్వాత దానిలో కన్విక్షన్ పడింది. మరి వాళ్ళ డిఫెన్స్ చేయలేదా? ద ప్రాసిక్యూషన్ ఈజ్ స్ట్రాంగ్ ఇనఫ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇనఫ్. నో బడీ కెన్ ఎస్కేప్ అండి. ఎందుకంటే అంత టైంలో కూడా ఆలోచించలేదు పిల్లల గురించి. వాడు అప్పటికే తాగి దీనిలో ఉన్నాడు. అది నేను చెప్తే అది వాడికి అడ్వాంటేజ్ అవుద్ది. డిఫెన్స్ తీసుకుంటాడు, మావాడు తాగి చేశాడు. బట్ ఈజ్ అండర్ ది స్పెల్ ఆఫ్ ఒక బాబుని చంపిన తర్వాత ఇద్దరు పిల్లలండి. పాప ఏడుస్తుంటది కదా అక్కడ. ముందు అక్కడ తీసుకెళ్ళిపోయి చంపేసి కొడుకు అవుదని కూర్చోబెడతాడు రాయి మీద, కొంచెం దూరం తీసుకెళ్ళి ముందు ఆడిని కొట్టేస్తాడు, తర్వాత రెండో చంపేస్తాడు. ఇద్దరు పిల్లలు చంపేస్తాడు, ఓన్ ఫాదర్. ఈ రీజన్ కూడా మోటివ్ ఇంకేం లేదు, వైపు తాగడానికి డబ్బులు ఇవ్వట్లేదు, సో ప్యాథటిక్. లైఫ్ కన్విక్షన్ పడింది, అటువంటి వాడు లోపల ఉండాలి సొసైటీ కన్నా. లైఫ్ కన్విక్షన్ పడింది అనుకుంటే దట్ ఈస్ వెరీ. సార్ 2017 తర్వాత మీకు మళ్ళీ ఒకసారి పీపీగా రావచ్చినట్లున్నారు కదా సిబిఐసిడి. నేను సిబిసిఐడి స్పెషల్ పీపీగా అపాయింట్ అయ్యాను. కానీ వాళ్ళందరూ వద్దు మీరు చేయమంటే మీరు చేయనున్నారట, ఎందుకు? మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందా అది? ఎందుకండి చెప్తా. ఐ ఆమ్ ది చాయిస్ ఆఫ్ ది విక్టిమ్స్ యాజ్ ఎ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఏ కేసు అండి? అదే లక్ష్మీపేట అని రాజాన్ దగ్గర వంగర మండలం 5 మర్డర్స్. ఆ కేసు ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ సెన్సేషనల్ కేసు. 2012లో ఈ అఫెన్స్ జరిగింది. వంగర దగ్గర లక్ష్మీపేట విలేజ్, అది రీసెటిల్మెంట్ కాలనీ. మడ్డువలస రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఇంచుమించు 300-400 acres ల్యాండ్ వాజ్ అక్వైర్డ్ ఫ్రమ్ ది లోకల్ ఫార్మర్స్. ఆ ఎక్వైర్ అయిన తర్వాత ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది మడ్డువలస రిజర్వాయర్ దేర్ వాజ్ ఎన్ అన్సబ్మర్జ్డ్ ల్యాండ్ నియర్లీ 100 and 200 acres. Acquisition అయింది మోర్ దాన్ 600 acres ఐ థింక్, టు మై నాలెడ్జ్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఓ 200 acres ఎంతో అన్సబ్మర్జ్డ్ ల్యాండ్ ఉండిపోయింది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లోనే హెవీ రెయిన్స్ వస్తుంది తప్ప అది సబ్మర్జ్ అవ్వదు, ఇనండేట్ అవ్వదు. ఆ ల్యాండ్ లోకల్ రైతులు దాన్ని కల్టివేట్ చేసుకుంటున్నారు ఓవర్ ఏ పీరియడ్. ఆ ల్యాండ్ అక్విజిషన్ అయినప్పుడు గవర్నమెంట్ హ్యాస్ ఫాలోడ్ ది ప్రొసీజర్ అండ్ పెయిడ్ కాంపెన్సేషన్ టు ద ఒరిజినల్ రైట్స్. ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ దే ఆర్ నో మోర్ ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది, ఈ అన్సబ్మర్జ్డ్ ల్యాండ్ అక్కడున్న రైతులు దాన్ని కల్టివేట్ చేసుకుంటున్నారు. రైతుల్లో కొంతమంది షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి ఉన్నారు, కొంతమంది కాపు కమ్యూనిటీస్ కూడా ఉన్నారు. ఈ క్యాస్ట్ రిఫ్ట్ అయిపోయింది. అది ఎలా అయింది, ఒరిజినల్గా అంతకుముందు ఎస్ట్వేల్ ఓనర్ ఉంటాడు. అఫ్ కోర్స్ ఆఫ్టర్ రిసీవింగ్ కాంపెన్సేషన్ ఈజ్ నో మోర్ ఏ ఓనర్, ఈజ్ ఓన్లీ అన్ ఎస్ట్వేల్ ఓనర్. అలా ల్యాండ్ని కొంతమంది ఎస్సీస్ దాన్ని కల్టివేట్ చేస్తుంటే దేర్ వాజ్ ఎ రిఫ్ట్ బిట్వీన్ ది ఒరిజినల్ ఓనర్స్ అండ్ ది ఎస్సీ పీపుల్. ఇలాగా దిస్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ దట్ అఫెన్స్. అది ఒకరోజు కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఇంచుమించు 15-20 years నుంచి అలాగా. అవునండి, ఎప్పటి నుంచో మడ్డువలస నడుస్తుంది జరుగుతుంది. చిన్న గొడవలు, కొట్లాటలు, తగువులు ఇలాగ పోలీస్ స్టేషన్లోనూ ఆర్డీఓ కోర్టులోనూ ఇలాగ జరుగుతూనే ఉన్నాయి. దీంతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పికెట్ పెట్టింది అక్కడ, ఇవి ఎక్కువైపోతున్నాయని చెప్పాను. నర్సంపేటలో బై ఎలక్షన్కి ఈ పికెట్ని అక్కడికి పంపించారు. ప్లాట్ ఏంటంటే ఎక్యూజ్డ్
ఈ పికెట్ బై ఎలక్షన్కి వెళ్ళిపోతుంది, విలేజ్ విల్ బి వితౌట్ ఎనీ ఆర్మడ్ ఫోర్సెస్, ఆ టైంలో అఫెన్స్ కమిట్ చేద్దామని వాళ్ళు డిసైడ్ అవుతారు. అఫెన్స్ జరిగిన ముందు రోజు రాత్రి ఒక ఎక్యూజ్డ్ ఇంట్లో అందరూ అసెంబ్లీ ఇలా చేద్దాం చెప్పి మోడస్ ఆపరేంటి డిసైడ్ అవుతారు. అందరూ ఎక్యూజ్డ్ డిసీజ్డ్ అందరూ అదే ఊర్లో ఒకరికొకరు బాగా నోన్ పర్సన్స్, నోన్ టు ఈచ్ అదర్. ఏ ఇంట్లో ఎవరు ఉంటారో కూడా అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు అందరికీ. వీళ్ళు ఒక అసెంబ్లీగా ఫామ్ అయిపోయి ఇంచుమించు దానిలో 89 మంది ముద్దాయిలు, మొత్తం 89 మంది ముద్దాయిలు టోటల్ ఎక్యూజ్డ్. విట్నెస్లు కూడా ఆ కేసులో అయితే నియర్లీ 200 విట్నెసెస్ ఫర్ ప్రాసిక్యూషన్. ఈ ఎక్యూజ్డ్ అందరూ ఏం చేస్తారంటే వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ ఇళ్ళలోకి వెళ్ళి తలుపులు కొట్టి ఒక్కొక్కరిని బయటికి లాగి పొగ బాంబులు వేశారు, స్మోక్ బాంబ్స్. అంటే ఎందుకు, వీళ్ళు ఎవరు వచ్చి కొడతారో తెలియకుండా ఉండడం కోసం పొగ బాంబులు వేసి తలుపు కొట్టి ఒక్కొక్కరిని బయటికి లాగి ఒక్కొక్కరిని హ్యాక్ చేయడం మొదలుపెట్టారు అనమాట. ఇదంతా ఒక 1 or 2 hours లోపల, ఒక 1 hour లోపల జరిగిపోయింది అంతా. మొత్తం 5 మెంబర్స్ని కూడా దొరికిన వాళ్ళు దొరికారు, పారిపోయిన వాళ్ళు పారిపోయారు. పారిపోయిన వాళ్ళకి ఇంజరీస్ జరిగాయి. దొరికిన వాళ్ళకి స్పాట్లో ఒక 4 చనిపోతారు, 3 స్పాట్లో చనిపోతారు, 2 హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆన్ ది వే చనిపోతారు. టోటల్ డెత్స్ 5. ఈ స్మోక్ బాంబ్లో వేసి ఎవరు చేశారో తెలియదు, బట్ వాళ్ళకి ఊర్లో వాళ్ళకి తెలుసు ఎవరు చేశారో ఏంటో తెలుసు, ఎందుకంటే గొడవలు జరుగుతున్నాయి అప్పటికే, వాళ్ళే చేస్తుంటారని చెప్పాను. అప్పుడు ఇదంతా లోకల్గా ముందు రోజు అంతా ఏం జరిగిందని ఒక్కొక్కరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే ముందు రోజుగా పలానా ఆసాం ఇంట్లో ఇది అందరూ గ్యాదర్ అయ్యారు నైట్, వాళ్ళు అనుకుంది ఇదంతా చేశారు అని చెప్పని. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ బయటకు వచ్చాయి. వెంటనే సుప్రీం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలర్ట్ అయ్యి ఇంతమంది చనిపోయిన 5 మెంబర్స్ కూడా ఫ్రమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. వెంటనే గవర్నమెంట్ అలర్ట్ అయ్యి ఎస్సీ కమిషను అందరూ ఎలర్ట్ అయ్యి అక్కడికి వచ్చి వెంటనే దే హ్యావ్ యాజిటేట్ చేసి జస్టిస్ జరగాలని చెప్పి ఇంకో పక్క యాజిటేషన్, విక్టిమ్స్కి ఏమో రిలీఫ్ మెథడ్స్, ఫుడ్ గిడ్ అని వేసి అంతా జరుగుతుంది అక్కడ. జరిగినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే వెంటనే అడిషనల్ సొలిసిటర్ జనరల్, అప్పటికి ఆయన రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జి కూడా ఎలివేట్ అయ్యారు, ఆయన ఫ్రమ్ ఆంధ్ర. వాళ్ళ బ్రదర్ ఏమో శ్రీ రఘురామ్ గారిని సీనియర్ అడ్వకేట్ హైకోర్టులో. శ్రీ ఇప్పుడు లావనాశ్వర గారు కాదు, నూతల వెంకటరమణ ఆంధ్ర నుంచి. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, నా మొబైల్లో ఉంటుంది ఆయన పేరు. హీ వాజ్ ద చైర్మన్ అనుకుంటాను ఆ కమిటీ, ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కోర్టు, ప్రాసిక్యూషన్ అంతా. సో ప్రాసిక్యూటర్ అపాయింట్మెంట్ కూడా ఆ విధంగా ఫైనలైజ్ చేయడం జరిగింది. విక్టిమ్స్ ఏం చేశారంటే నన్ను దే హ్యావ్ సెలెక్టెడ్ ఇన్ ద యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్లో దేర్ ఈజ్ ఎ ప్రావిజన్, విక్టిమ్స్ కూడా దే హ్యావ్ ఎ చాయిస్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ ప్రాసిక్యూటర్ టు డిఫెండ్ దెమ్, టు కండక్ట్ దర్ ప్రాసిక్యూషన్. ఆ రకంగా వాళ్ళు నన్ను చాయిస్గా తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని వాళ్ళు దే హ్యావ్ రిప్రజెంటెడ్ టు ద గవర్నమెంట్. సో వాళ్ళు స్టేట్ ఎస్సీ ఎస్టీ అసోసియేషను వాళ్ళందరూ కూడా నా ఇంటెలిజెన్స్ వెరిఫికేషన్ చేసుకుని మొత్తం నేనే రావాలని చెప్పింది. వాళ్ళు చూస్తే అప్పుడు గవర్నమెంట్ కూడా నా పేరు 3 పేర్లో నేను కూడా ఉన్నాను, దాంతో నా పేరు ఫైనల్ వచ్చేసింది. మరి మీరు ఎందుకు వద్దన్నారు? ట్రయల్ ఏమో అక్కడ, నా ప్రాక్టీస్ ఇక్కడ, నా ప్రాక్టీస్ ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి నేను మొదట్లో డెనై చేశాను. డెనై చేస్తే ఇట్ ఈస్ ఎ పబ్లిక్ కాజ్. ఇదంతా అప్పుడు నా కేసు ఏంటి, ట్రయల్ ఏంటి నాకు తెలియదు కదా. బై ది టైమ్ ఐ వాజ్ కన్సల్టెడ్, ఆ కేసు ఇలా తెలిసి తప్ప కేసు నాకు ఇంట్రికసీస్ డెప్త్ నాకు తెలియదు. దెన్ ఐ హ్యావ్ ట్రై టు ప్రోబ్ అబౌట్ ది ఇన్సిడెంట్స్ అండ్ కేసెస్. ఐ ఫెల్ట్ దేర్ ఇస్ ఎ పబ్లిక్ కాజ్, దెన్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ చేసి తర్వాత ఒక 1 yearకు అంతకు 6 monthsకు జీవో వచ్చింది. వీళ్ళే యాక్టివిస్టులే, స్టేట్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వీళ్ళు గవర్నమెంట్తో రెగ్యులర్గా వాళ్ళు పర్సూ చేసుకుని మాకు ఈయనే కావాలి, ఈయనే అపాయింట్ చేసుకుంటామని చెప్పింది. మొత్తానికి వీళ్ళు దే బ్రాట్ ది జీవో. వాళ్ళు నా జీవో పట్టుకొని వచ్చారు, మిమ్మల్ని అపాయింట్ చేసుకున్నాం సార్ అని చెప్పాను. అంటే అప్పుడు నాకు తెలిసింది ఇలా ట్రయల్స్ జరుగుతున్నాయని. సో ఐ హ్యావ్ యాక్సెప్టెడ్. అవుట్ ఆఫ్ మై జీల్ కారంచేడు కూడా దిస్ ఈజ్ ద సిమిలర్ కేస్. కారంచేడులో కేసు ఏమైంది, ఎలా జరిగింది, విట్నెస్లు ఏంటి డిపోజిట్ చేయారు, డిఫెన్స్ ఎలా అడిగారని చెప్పి అవుట్ ఆఫ్ మై ఎంతూజియాజం అండ్ ఇంట్రెస్ట్ వీళ్ళకి చెప్తే వాళ్ళు వెంటనే నాకు సార్ మీరు అలా అడగడం మాకు చాలా హ్యాపీ అండి, అది రికార్డ్ మొత్తం వాల్యూమ్స్ 18 వాల్యూమ్స్ ఎక్కువ నాకు ఇచ్చారు. కారంచేడు చుండూరు కూడా చుండూరు కూడా 2 ఇచ్చారు. కారంచేడుది ఇంచుమించు 18 వాల్యూమ్స్ ఎన్నో బౌండ్ బుక్స్,
ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్ షీట్ నుంచి విట్నెస్లు ఏం చెప్పారో ఆ డిపోజిషన్ నుంచి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్, ట్రయల్ కోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్నీ కూడా నాకు రికార్డ్ చేసి వాల్యూమ్స్ నాకు తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను ఇంత అడిగేసరికి దే వెరీ హ్యాపీ. ఆ కేసులో అయిపోయిందండి, కన్విక్షన్ వచ్చింది. ఇంకా ట్రయల్ బిగిన్ అయిందండి. ఆ స్టేజ్లో దేర్ ఆర్ సో మెనీ ఇన్హెరెంట్ ప్రాబ్లమ్స్ అండి. అచ్చా. అక్కడ విలేజ్లో, లక్ష్మీపేట విలేజ్లో స్కూల్ బిల్డింగ్ కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ చేసి కోర్టు కింద కన్వర్ట్ చేశారు. వాటర్ ఉండేది కాదు, టాయిలెట్స్ ఉండవు, అన్నీ దేర్ ఆర్ సో మెనీ హికప్స్. నేను ప్రతిసారి హీరింగ్కి వెళ్ళటం అంటే కేస్ ట్రయల్ బిగిన్ అవ్వకముందు దేర్ ఆర్ సో మెనీ ప్రిలిమినరీ స్టేజెస్ ఇన్ ద కేస్, ఇన్ క్రిమినల్ కేస్. యాక్చువల్ ట్రయల్ కమెన్స్ అవ్వడానికి ముందు దేర్ ఆర్ సో మెనీ ప్రిలిమినరీ స్టేజెస్. క్వశ్చనింగ్ ది అక్యూజ్డ్, హీరింగ్ ఆఫ్ ది చార్జెస్, ఫ్రేమింగ్ ఆఫ్ ది చార్జెస్, ఈవెన్ దేర్ ఆర్ వేరే టెక్నికల్ ఆస్పెక్ట్స్. అవన్నీ కంప్లీట్ అవ్వడానికి బోల్ టైం పట్టింది. ఈలో కరోనా 2 years. ఈ 2 years కరోనా, ఆ తర్వాత మళ్ళీ ఈ రావటం, ఈ ఎలక్షన్స్ వీటిని అక్కడ పోలీస్ పికెట్ తర్వాత కంటిన్యూ అయింది. ఒక్కోసారి విట్నెస్లు ముద్దాయిని తీసుకురావడం, అందరికీ లోకల్ పర్సన్సే, తీసుకురావడానికి ఎక్కడ ఇష్యూ ఏం లేదు, అందరూ వచ్చేవారు, అందరూ బెయిల్ మీద అందరూ వచ్చేవారు. పోలీస్ ఫోర్స్ లేదని చెప్పి ఒక్కోసారి ఇలా ట్రయల్ వాయిదా అవుతుండేది. తర్వాత కమెన్స్ అయిన తర్వాత ఇవన్నీ అయ్యేసరికి ఇంచుమించు 4 years పట్టింది. సీరియస్ కేసు వచ్చేసరికి ట్రయల్ బిగిన టైంకి విక్టిమ్స్ వాళ్ళు మొరాయించారు, అంటే ఫర్ వేరియస్ రీజన్స్. బయటికి కనిపించే రీజన్ ఏంటంటే వాళ్ళు రిహాబిలిటేషన్ జరగలేదు పూర్తిగా. రిహాబిలిటేషన్ చేయాలి యాజ్ పర్ యాక్ట్. ట్రయల్ బిగిన అయిపోతే రిహాబిలిటేషన్ జరగదేమో అని అనుమానం, భయం. ఇప్పటికీ పికెట్ ఉందండి అక్కడ? ఉందండి, ఉంది. లక్ష్మీపేట వాళ్ళు రిహాబిలిటేషన్ జరగలేదు, మాకు ఎంప్లాయ్మెంట్ ఇంకా ఇవ్వలేదు పూర్తిగా, కేసు బిగిన్ అయిపోతే అది రాదు అని చెప్పి వాళ్ళకి భయం. దాంతో వాళ్ళు ట్రయల్ కమిషన్కి ఇష్టపడలేదు మొదట. నేను ఎందుకని నాకు తర్వాత తెలిసిన రీజన్ అంతాను, వాళ్ళ భయాలు ఇవన్నీ. అప్పుడు డిఎస్పీ గారు, నాతో ఫాలో అయిన డిఎస్పీ గారు ఏమో స్పీడప్ చేసి గవర్నమెంట్ లైన్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చాలా మందికి ఇప్పించారు అప్పటికి. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది. తర్వాత కేసు నేను బిగిన్ చేశాను. కేసు బిగిన్ చేసిన తర్వాత వాడికి ఫస్ట్ విట్నెస్కి LW1కి హార్ట్ అటాక్. అయ్యో, నిజమా? బట్ వాడు హార్ట్ పేషెంట్, స్టంట్లు కూడా వాడికి వేశారు. బిగిన్ అవ్వకముందే స్టంట్లు ఉన్నాయి వాడికి. దాంతో వాడు ప్రెజర్ ఫీల్ అవ్వడం అంతా మొత్తంగా ఆయన కొజాలు చేసి ఆయన అలాగ బొద్దుగా చెప్పి ట్రయల్ బిగిన్ చేశాం. సార్ ఇప్పుడు ఆ కేసులో 5 చంపారు వీళ్ళు, 5 deaths ఉన్నాయి కదా. ఈ అక్యూజ్డ్ ఏం సాధించారండి? వాళ్ళకి కోర్టులు, జైళ్ళు అన్నీ అవుతూనే ఉంటాయి కదా. అంటే నా ప్రకారం అంటే అది రెవెన్యూ ఫెయిల్యూర్ అండి. పట్టాలు ఇస్తుంటే అసలు ఈ అఫెన్స్ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు సార్. అంటుంది పర్టికులర్ ఆ కేసే కాకుండా ఆలోచించారా కనీసం? అంటే కొంతమంది అంటే చెప్తున్నా కదా, రాయలసీమలో జరిగేలాగా ఈ మోడస్ ఆపరండి ఇంతమంది ఉత్తరాంధ్రలో లేదు. పొగబాంబులు వేసి తీసుకొచ్చి చంపడం, బయటకు లాగి చంపడం అనేది మన ఉత్తరాంధ్రలో ఇప్పుడు వినలేదు. అవును, ఇక్కడ మామూలు ఒక మర్డర్ అయితేనే అయ్యో మర్డర్ అయిందని గోల ఉంటాయి కదా. అలాగే ఈ విధంగా ఈ మోడస్ ఆపరండి ఆఫ్ ది కమిటింగ్ అఫెన్స్, పొగబాంబులు వేసి ముద్దాలు ఎవరు తెలియకుండా చంపడం. ఉత్తరాంధ్రలో అంటే ఇచ్చాపురంలో ఉందండి, గతంలో ఉండేది. తక్కువ, అది ఇప్పుడు చాలా పాత ఇన్సిడెంట్ అండి. అది ఫ్యాక్షన్ అక్కడ ఉండేది కాబట్టి ఉండేది, ఓన్లీ ఇచ్చాపురమే. అవును, అక్కడ ఆ తర్వాత మళ్ళీ అక్కడ వినలేదు. మళ్ళీ ఇలాగా అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ కర్రలతో కొట్టుకోవడం తప్ప ఇంత పొగబాంబులు వేసి ఎవరు ఐడెంటిఫై అవ్వకుండా చంపడం అనేది లేదు. అప్పుడు సడన్ ప్రొవొకేషన్, సడన్ ప్రొవొకేషనే. సార్ తర్వాత మీరు ఎట్టుకొచ్చారండి? నేను గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తుండేవాడిని. అయితే నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి 5 hours టు అండ్ ఫ్రో జర్నీ. నేను ఉండే ఏరియా నుంచి కోర్టుకి వెళ్ళడానికి నియర్లీ 2 hours జర్నీ ఒక పక్క పడుతుంది. 1.5 hours 2 hours, రిటర్న్ 2.5 hours, 4 hours పట్టేది జర్నీ. అక్కడున్న ఫెసిలిటీ సరిగ్గా లేకపోవటం, అంటే కేసు ట్రయల్ బిగిన్ అయిన తర్వాత అడ్వకేట్కి ఎలా ఉంటుందంటే చాలా నర్వస్గా ఉంటారు. ఈవెన్ డిఫెన్స్ అవన్నీ, ప్రాసిక్యూషన్ అవనివ్వండి. ఆ విలేజ్లో అది లో టెన్షన్ ఏరియా, పవర్ ఉండేది కదా సరికి, ఫ్రీక్వెంట్గా పవర్ కట్స్ ఉండేవి. సో డిఫెన్స్ అంటే డిపోజిషన్ రికార్డ్ అయిన తర్వాత పవర్ పోతే ఈ జరిగిందంతా ఇరేజ్ అయిపోతుంది. ఈ డిఫెన్స్ అడ్వకేట్కైనా ప్రాసిక్యూటర్కైనా మళ్ళీ అలాగే ఆ ఎవిడెన్స్ మళ్ళీ రావాలంటే కష్టం. సో ఇది ఉండాలి, పవర్ బ్యాకప్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. టెక్నికల్ ఇష్యూస్ బోర్డులు ఉన్నాయి. తర్వాత విట్నెస్కి నేను ఏం చెప్తున్నానో బ్రీఫింగ్, ప్రాసిక్యూషన్ విట్నెస్కి ఇట్ షుడ్ నాట్, ఇది డిఫెన్స్ అడ్వకేట్స్ వినకుండా ఉండాలి, వాళ్ళ నుంచి ఎలుపుగా ఉండాలి, దానికి సపరేట్ రూమ్ ఉండాలి.
ఇవన్నీ రాసేవాడిని గవర్నమెంట్కి. నేనేదో ముందుకు రాలేదు. అది విసిగిపోయాను నేను ఇంకా. విసిగిపోయి తర్వాత నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. మా పాప అప్పుడు ఇంకా సిక్ అయింది. నాకు లేట్ ఇష్యూ అండి పాప. అచ్చా. ఇప్పుడు పాప 7th క్లాస్ 8th క్లాస్ చదువుతుంది. ఆహా. అప్పటికి పాప 3rd 4th 5th ఆ దీనిలో ఉందన్నమాట. ఓకే. నేను ఉన్న ఓన్లీ డాక్టరు లేట్ ఇష్యూ, అవును. తను సిక్ అవ్వడం, మా వైఫ్ ఎంప్లాయ్. మ్మ్. దాంతో కొంచెం నేను ఎక్కువ టైం డివోట్ అవ్వాల్సి వచ్చింది. అచ్చా. దాంతో ఇవన్నీ వేరే రీజన్స్ ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు ఓన్లీ డిఫెన్స్ ఉన్నారు. డిఫెన్స్ ఇప్పుడు డిఫెన్స్ సర్టిఫికేట్ ఉన్నారు. నేనా మై ప్రైవేట్ ప్రాక్టీస్. ఓకే సార్, సాధారణంగా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన బంధం ఆర్థిక సంబంధంగా మారుతుంది. ఆర్థిక సంబంధం ఉన్నప్పుడు బాగా ఉన్నప్పుడు చెక్కులు ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు. తర్వాత డబ్బులు బ్యాంకులో ఉండవు, ఇన్సఫిషియెంట్ ఫండ్ అని వస్తాయి, బౌన్స్ అవుతాయి. బౌన్స్ అవుతాయి. మీరు 138 కింద అప్రోచ్ చెక్ బౌన్స్ కేసులు చెక్ బౌన్స్ వేసేస్తారు. ఆ కేసులో ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుందా, లేదు అందులో కూడా ఎక్విటీ తీసుకోవాలి? టెక్నికల్ ఇష్యూస్ అండి. చెక్కు ఇష్యూ చేసిన పర్సన్ అకౌంట్లో డబ్బులు లేకుండా చెక్ బౌన్స్ అయితే ఇట్ ఈస్ అఫెన్స్ అకార్డింగ్ టు సెక్షన్ 138. సార్, కొంతమంది సైన్ కూడా రాంగ్ పెట్టి పంపిస్తుంటారు కదా, ఇలా హ్యాండ్ రైటింగ్ ప్రూవ్ అవుతుంది. అదొక ఆస్పెక్ట్ వదిలేండి. వన్స్ సిగ్నేచర్ ఈజ్ ప్రూవ్డ్ అండ్ అడ్మిటెడ్ అండ్ ప్రూవ్డ్, ఈ హ్యాస్ టు అండర్గో కన్విక్షన్. కోర్ట్స్ యూజువల్లీ విల్ గివ్ కన్విక్షన్. బట్ దీనిలో చాలా రకాలుగా ఫ్యాక్ట్స్ సర్కమ్స్టెన్సెస్ రకరకాలుగా ఉంటాయండి. ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులు ఫైల్ అయిన వాటిల్లో నాకు తెలిసి 80% ఫెయిర్ కేసులు కావు. ఎలా అండి? నేను విల్లింగ్ చెక్ ఇస్తా, మీరు విల్లింగ్గానే ఇస్తారు, బట్ ఆ చెక్కు డిఫరెంట్ పర్పస్కి ఇస్తారు. నాట్ ఫర్ ఎ డెట్, రికవరీ ఆఫ్ డెట్, వేరే పర్పస్ చెక్ ఇస్తారు. లేదు దాని చెక్ని సెక్యూరిటీకి కూడా ఇవ్వచ్చు. ఏదో ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ల్యాండ్ అగ్రిమెంట్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ అయ్యే లోపల సెక్యూరిటీకి చెక్ ఇస్తారు. తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోతుంది, పేమెంట్ అయిపోతుంది, ఈ చెక్స్ బ్యాక్ తీసుకోరు. తర్వాత తేడా వచ్చి ఈ చెక్లు ప్రజెంట్ చేసి చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేస్తారు. అది లీగల్ మోరల్గా అట్లీస్ట్ ఇనిషియల్గా మోరల్గా అనుకుంది. మోరల్గా దట్ ఈజ్ నాట్ కరెక్ట్. అవును, ట్రాన్సాక్షన్ జరిగిపోయింది, సెక్యూరిటీకి ఇచ్చిన చెక్ బ్యాక్ ఇచ్చేయాలి, ఇవ్వలేదు. అలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఉంటాయి. మీరు చెక్ వీళ్ళు ఇస్తారు, సెక్యూరిటీగా ఇస్తారో అప్పుగా ఇస్తారో ఏమి ఇస్తారో, ద వెరీ నెక్స్ట్ వీక్ మీకు ఆయనకి తేడా వస్తాయి, డిఫరెన్స్ వస్తాయి. మీరు వెంటనే చెక్ ఎంటీ చెక్ ఉంది కదా అని చెప్పి దాని మీద డేట్ వేసేసి మీరు మార్చ్లో చెక్ ఇచ్చారు, లేదు ఇప్పుడు ఇది ఏమంత ఇది మేలో చెక్ తీస్తున్నారు సెక్యూరిటీ కింద, నెక్స్ట్ వీకే గొడవలు వచ్చాయి. ఏప్రిల్ చెక్ డేట్ వేసేసి చెక్ ప్రింట్ చేసి బౌన్స్ అవుతుంది, కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ఇక్కడ డిఫెన్స్ అడ్వకేట్ రోల్ వస్తుంది. స్క్రప్లెస్గా తరోగా ఇంటర్వ్యూ చేయాలి ఎక్యూజ్డ్ని. చెక్ ఎందుకు ఇచ్చావు, అసలు ఏ ట్రాన్సాక్షన్లో జరిగింది, ఏ సిచ్యువేషన్లో జరిగింది, ఇవన్నీ కూడా చేస్తే పార్టీ మే నాట్ నో వాట్ ఈస్ ద డిఫెన్స్, వాట్ ఈజ్ నాట్, ఏ సర్కమ్స్ ఇచ్చారో అన్నీ మే ఎన్సిట్ చేస్తే దట్ మే బీ యూస్ఫుల్ టు ద డిఫెన్స్ అడ్వకేట్. వాట్ ఈజ్ మోరల్, వాట్ ఈజ్ లీగల్, వాట్ ఈజ్ ఇల్లీగల్ అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు చెప్తారు. ఒక కేసులో అయితే, నేను చేసిన కేసులో అయితే ఒక ల్యాండ్ ట్రాన్సాక్షన్కి 50 లక్షలు చెక్ తీసుకోవడం జరిగింది. ఒక బిల్డరు రియల్ ఎస్టేట్ అయినా చెక్ ఇచ్చాడు ల్యాండ్ ట్రాన్సాక్షన్కి. ల్యాండ్ ట్రాన్సాక్షన్ అయిపోయింది, సేల్ అయిపోయింది. 15 ఎకరాలకి అగ్రిమెంటు, రిజిస్ట్రేషన్ కూడా అయింది. సేల్ అగ్రిమెంట్లో 15 ఎకరాలు ఉంటుంది, రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి అక్కడ అంత ల్యాండ్ లేదు, 12 ఎకరాలే ఉంది. మరి ఏంటి సంగతి, దాని సంగతి చెక్ మీ అమౌంట్ ఇచ్చేస్తాను బ్యాక్ అంటాడు, ఇవ్వడు. ఈ చెక్లు కూడా ఉండిపోతాయి. దీనిలో గొడవలు జరుగుతాయి ఇద్దరికేను. నువ్వు నాకు 15 ఎకరాలు అమ్ముతాను అగ్రిమెంట్ రాసావు, నాకు అమ్మింది రిజిస్ట్రేషన్ చేసింది 12 ఎకరాలే ఉంది, ఆ డిఫరెన్స్ అమౌంట్ అంటే ఇప్పుడు అప్పటికి ల్యాండ్ రేట్ పెరిగిపోతుంది, నీకు లాభం ఎక్కడ నష్టం కాదంటాడు వాడు అమ్మినాడు. నువ్వు నాకు అమ్ముతాను 15 ఎకరాలు 15 ఇవ్వలేదు కదా, నాకు ఆ మిగతా 70 ఇవ్వమంటే ఏ అంటాడు. ఇలా గొడవలు పెరుగుతాయి. పెరిగినప్పుడు ఇచ్చిన ఆ చెక్ని ఈయన ప్రజెంట్ చేస్తాడు, కేసు ఫైల్ చేస్తాడు. అది నెల్లూరులో జరిగింది, వైజాగ్ పార్టీ. సో చెక్ ఇచ్చిన అయినా నా దగ్గరికి వచ్చాడు. ఇలాగా అంటే ఫస్ట్ వేరే అడ్వకేట్ని పెట్టినాడు, తర్వాత ఏమో యాక్చువల్ ట్రయల్కి వచ్చింది. దానికి వచ్చి సార్ మీకు గైడెన్స్ కావాలంటే చూస్తే మంచి డిఫెన్సే ఉంది. సరే అడిగాను అంత, నేను ల్యాండ్ కొనడానికి అడ్వాన్స్ ఇచ్చినప్పుడు చెక్ ఇచ్చానండి, తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయింది కానీ అక్కడ ఇలా తేడా వచ్చింది ల్యాండ్లో యాక్సిడెంట్ కూడా అన్నాడు. చెప్పడం కన్నా నాకు అన్నీ ఆ మొత్తం డాక్యుమెంట్ నాకు ఇవ్వండి నేను చెప్పాను. సేల్ అగ్రిమెంట్ ఇచ్చాడు, సేల్ డీడ్ ఇచ్చాడు, ఆ చెక్ జెరాక్స్ కూడా ఇచ్చాడు. నేను అన్నీ కూడా త్వరగా స్టడీ చేస్తే సేల్ డీడ్లు ఏం రాస్తారు,
కన్సల్టేషన్ ముట్టింది క్యాష్లో, కాబట్టి ఇది ఏమన్నా రిజిస్ట్రేషన్ చేసామంటాడు. కేసులో ఏం రాస్తాడు, ఈ చెక్కు మరి దానికి ఎందుకు ఇచ్చాడు రాసుకోవాలి కదా కంప్లైంట్లో. అవును. నేను ల్యాండ్ అమ్మినప్పుడు నాకు ఇచ్చిన చెక్కు అంటాడు. దొరికాడు అక్కడ. సేల్ డీడ్ నేను తీసుకొచ్చి మార్క్ చేశాను, దీనిలో ఏమని రాసావు, కన్సల్టేషన్ ముట్టింది కాబట్టి రిజిస్ట్రేషన్ చేశాను రాసావు. క్యాష్ ముట్టిన ఉండి ముట్టకపోయినా జనరల్గా ముట్టకుండా ఉండదు, ఏదైనా ఆ డాక్యుమెంట్కి బైండ్ అవ్వాల్సిందే. క్యాష్ ముట్టినట్టుగా డాక్యుమెంట్లు రాస్తాడు. కన్సల్టేషన్ మొత్తం క్యాష్ నాకు రూపంలో ముట్టింది అంటాడు. మరి ఈ చెక్లో కేసులో ఏం రాసావు, ఆ ల్యాండ్ పర్చేజ్ చేసినప్పుడు చెక్ ఇచ్చాడు అంటావు. మరి డాక్యుమెంట్ కరెక్టా, చెక్ కరెక్టా, ఒక ఆస్పెక్ట్. దట్ ఈజ్ వన్ డిఫెన్స్. ఈ చెక్ ఇచ్చిన డేట్ నాటికి నేను చూసి ఎందుకేమైంది బ్యాంక్లోకి వెళ్ళి వెరిఫై చేసి ఈ చెక్కు లీఫ్ ఉన్న బుక్లెట్ ఎప్పుడు ఇష్యూ చేయడం జరిగింది, నాకు అది కావాలంటే తెచ్చాడు. చెక్ మీద వేసిన డేట్ నాటికి చెక్ బుక్ వాజ్ నాట్ ఇష్యూడ్ ఎట్ ఆల్, బుక్ వాజ్ నాట్ ఇష్యూడ్ ఎట్ ఆల్. ఇవన్నీ కూడా పార్టీ తెలియవు. అవును. ఆ ఇన్వెస్టిగేషన్ అడ్వకేట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ థరో ఇన్వెస్టిగేషన్. అది చేస్తే ఆయన మాకు ఉపయోగపడుతుందేమో కేసు చేస్తాం అనుకోడు, పార్టీ తెలియదు. జనరల్గా చెక్ బౌన్స్ కేసు అనగానే ఆయన డిసైడ్ అయిపోతాడు, డ్రాగన్ చేయండి డబ్బులు కట్టేస్తాను, తర్వాత నాకు డ్రాగన్ చేయండి ఇలాగ డబ్బులు అరేంజ్ చేసుకుంటా అంటాడు. బట్ అడ్వకేట్గా నీ ప్రొఫెషనల్గా నీ డ్యూటీ ఏంటి, ఆయన చెప్పిన మాత్రం నువ్వు డ్రాగన్ చేసి డబ్బులు కట్టించడం కాదు కదా, జీలు ఉండాలి. ఎలా జరిగింది చెప్పమంటే ఎందుకు సార్ అవన్నీ కట్టేస్తాం కదా డ్రాగన్ చేయండి అంటాడు. అలా కాదు, అసలు ఏం జరిగింది చెప్పు అంటే చెప్తే దెర్ ఈజ్ ఇంజస్టిస్. ఏం చేశారు సార్ కోర్టులో? నేను అవన్నీ బ్యాంకర్ని సమన్ చేశాను. చెక్ బుక్ ఇష్యూ చేసే ముందు మీరు రిజిస్టర్లో సంతకం పెట్టించుకుంటారు. చెక్ బుక్ ఎప్పుడు ఇష్యూ చేయడం జరిగిందో ఆ బుక్లో ఉన్న చెక్ని ఇక్కడ డేట్ వేసిన నాటికి అసలు చెక్ బుక్కే ఇష్యూ కాబడలేదు. అంటే ఇది ఫ్రాడే కదా, ఆ డేట్ నాటి చెక్ ఇవ్వలేదు కదా. వాడేమంటాడండి, అండం కాదు అక్కడ, ఇంకేం ఉండదు. ఇంకా అక్కడ అబద్ధం అండం తప్ప ఇంకో వెర్షన్ ఉండదు. అదొక డిఫెన్స్. మరి సేల్ డీడ్కి ఇచ్చిన కన్సల్టేషన్ ఇస్తే కన్సల్టేషన్ క్యాష్ ముట్టట్టు రాశాడు డాక్యుమెంట్లో, బిఫోర్ సబ్ రిజిస్టర్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రాసింది వ్యాలిడా, నువ్వు కేసులో రాసింది వ్యాలిడా? రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రాసింది వ్యాలిడ్. క్యాష్ మొత్తం ముట్టింది, నాకు రిజిస్ట్రేషన్ చేశాను రాసావు. కేసుకి వచ్చేసరికేమో నాకు ఆ ల్యాండ్ అమ్మిన దానికి చెక్ ఇచ్చాడని రాసావు. అది ఫాల్స్ కదా. ఆయన చేత క్రాస్ ఎగ్జాంపుల్ పోయాడా, మొత్తం కంప్లైంట్ డిస్మిస్డ్. మీ క్లయింట్ ఏమంటాడు? ఈజ్ హ్యాపీ. కానీ భలే ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే దీని మీద అడ్వకేట్ రోల్ ఎక్కువ అండి ఇక్కడ. ప్యాషన్ ఉండాలి సార్, ప్యాషన్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ఏదో డిలే చేసి కేసు వాయిదా కట్టినవి కేసు చేసి పంపించాం, ఎలాగే పార్టీ మనం తిట్టడు. అవును, అలాగే డిసైడ్ అయిపోయి వస్తాడు, డబ్బులు కడతాను డిలే చేయండి అని. ఆయన మనం తిట్టేది ఏముండదు, మనం బ్లేమ్ చేసేది ఏముండదు సార్. ఫైనల్గా వస్తుంది ఇంకో కేసు కూడా ఉంది, చెప్పండి. అది చెక్ బౌన్స్ కేసే. చెక్ ఇష్యూ చేసిన ఆయన ఒక ఐటీఐ కరస్పాండెంట్, ఈజ్ ఏజ్డ్ అబౌట్ 40 years. కంప్లైంట్ వేసిన ఆయన ఏజ్డ్ అబౌట్ 75 years. 75 years కంప్లైంట్ వేసిన ఆయన నెల్లూరు కోర్టులో వేస్తాడు. ఈజ్ నేటివ్ ఆఫ్ నెల్లూరు. చెక్ ఇష్యూ చేసిన ఆయన ఒక ఐటీఐ కరస్పాండెంట్, ఓనర్ ఆఫ్ ది ఐటీఐ విశాఖపట్నం. ఆయనకి ఈయనకి ఎక్కడ రిలేషన్ ఏమి ఉండదు. కేసులో ఏం రాస్తాడంటే ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్, ఈయన ఎంత ఏదో ఏంటో కూడా ఆయన తెలియదు. చెక్ ఉంది, వేరే వాళ్ళు చెక్ ఇస్తారు, ఈయన సంతకంతో ఉన్న చెక్ని, చెక్ ఉంది కాబట్టి చెక్లు ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి కేసు ఫైల్ చేసేస్తాడు. ఏదో ఫైనాన్షియల్ ఇస్తే దాన్ని ఇన్కమ్ అందులో ఇతను విశాఖపట్నం నెల్లూరు వేసాడు కదా, తిరగలేక డబ్బులు కట్టేస్తాడని. సార్ మరి వెళ్తున్నాను మీరు చేయాలంటే నేను మా జూనియర్ని పంపించాను వెళ్ళమని. ట్రయల్కి వచ్చేసరికి ఏమో సార్ మీరు వస్తే బాగుంటుందేమో అంటే అప్పుడు నేను కేసు చదవడం మొదలు పెడితే ఇవన్నీ నాకు తెలిసే. ఆయన నీకు తెలుసా అంటే సార్ నాకు ఆయన తెలిసిన మాట వాస్తవమే కానీ మాకిద్దరికి ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదండి అంటాడు. ఆయన చూస్తే 70 ఏళ్ళు, నాకు ఈయన 40 ఏళ్ళు, మా ఇద్దరికి అసలు ఇప్పుడు పరిచయం లేదు, మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు అంటాడు. మరి ఒకే ఫీల్డ్ కదా. ఆయన ఐటీఐ రీజనల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్కి రీజనల్ డైరెక్టర్. ఆయన నెల్లూరు నుంచి ఇచ్చాపురం వరకు ఆయన డైరెక్టర్. ఈయన ఒక ఐటీఐ తర్వాత కరస్పాండెంట్. దేరీ రిలేషన్ ఉందని చెప్పి కోర్టు నమ్ముతుంది, ఒకే ఫీల్డ్ కాబట్టి. కానీ ఈ పార్టీ చెప్పడానికి కన్ఫర్మ్గాను సార్ నాకు ఆయన తెలియదు, ఆయనతో ఎప్పుడు నేను వచ్చేటప్పటికి ఐటీఐ పెట్టి రిటైర్ అయిపోయింది అన్నాడు. మరి నీ చెక్ అదే నీకు ఎలా చెక్ మరి ఆయనకంటే నేను ఐటీఐని టేక్ ఓవర్ చేస్తున్నానండి పలానా ఆసాం దగ్గర నుంచి, ఆయన చనిపోయాడు కరస్పాండెంట్, చనిపోతే ఆ ఐటీఐ నేను టేక్ ఓవర్ చేస్తున్నాను,
మేమిద్దరం కలిసి బోల్డ్ వ్యాపారాలు చేసాము, అప్పుడు నా చెక్కులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన చనిపోయిన తర్వాత ఐటీ నాకు ఇచ్చిన తర్వాత ఆయన రికార్డ్ అంతా ఆయన ఇంట్లో ఉంటే ఆయనకి ఈ కంప్లైంట్ రీజనల్ డైరెక్టర్ గారికి బాగా మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఆయనకి బోల్డ్ లావాదేవీలు నడిచాయి. ఆయన వైఫ్ నెల్లు ఎడితే నాది రివి తప్ప ఇంకేదేమంటే ఆయన అన్నీ ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు నెల్లూరుకి. చూస్తే నా చెక్ ఉంది, నా స్టాంప్ ఉంటుంది, అడ్రస్ ఉంది కాబట్టి వేస్తాడు నా మీద చెక్ కంప్లైంట్ ఉంది. మరి అది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి? నేను కోర్టులో ఇనిషియల్ స్టేజ్లో జడ్జికి చెప్పాను, దెర్ ఈజ్ నో ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అండి, లెట్ మీ పర్మిట్ టు అబ్స్టైన్ ది అక్యూజ్డ్ ఇన్ అటెండెన్స్ ఆఫ్ ది కోర్ట్, ఎట్ అ సూటబుల్ టైమ్ ఐ విల్ ప్రొడ్యూస్ ది అక్యూజ్డ్ అని చెప్పాను. కోర్టు కన్సిడర్డ్ మై రిక్వెస్ట్. ట్రయల్ బిగినే టైంకి నీ కంప్లైంట్ ఇద్దరు పరిచయస్తులు అవన్నీ వాటి మీద బాగా క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంది, నాకు పాజిటివ్గా వచ్చింది. ఇక్కడ క్రాస్ ఏంటంటే ఆయన ఇద్దరికి పరిచయస్తులు, క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ ఉన్నట్టుగా రాసాడు అంతాను. ఈయన చూస్తే 40 years, ఆయన 70 ఏళ్ళను. అవన్నీ అడిగిసాం అయింది. ఎందుకు ఆయన నువ్వు చూసావా అంటే చూసి కలిసి తిరిగాం కదా అంటాడు. కంప్లైంట్ అంత హై పోస్ట్లో ఉంది ఆయన, రిటైర్డ్. ఇక్కడ ఉన్నాడు కోర్టులో చూడు అన్నాను. నేను ఈ డిఫెన్స్ పెడతానని తెలిసి ఆ రోజు దాని మీద క్రాసకం చేస్తానని తెలిసి ఏం చేశానంటే ఆఫ్టర్ లంచ్ పెట్టాను. కోర్టులో కొంచెం జనం తక్కువ ఉంటారని. ఈయన లక్కీగా ఆ రోజు వైట్ షర్ట్ వేసుకొచ్చాడు, మా పార్టీ అక్యూజ్డ్, ఈ ఐటీ కరెస్పాండెంట్. నువ్వు టక్ చేసి ఏం చెప్పాను, టక్ చేయించాను. స్పార్క్ అప్పటికప్పుడు నాకు థాట్ వచ్చింది అన్నమాట. టక్ చేస్తున్నాడు, నా ఫైల్స్ 2 ఆయన చేతికి ఇచ్చింది, ఒక నుంచో అని చెప్పాను. అడ్వకేట్ చైర్లో కాకుండా పక్క సైడ్ చైర్లో కూర్చోబెట్టాను. మీ జూనియర్ అందరికీ అదే ఇంప్రెషన్. జడ్జి గారు అడిగినప్పటికీ ఈయన్ని పార్టీ ఉన్నారా, మీ ఫ్రెండ్ అన్నావు కదా, ఉన్నారా కోర్టులో అంటే చూసి ఈ కోర్టులో లేడు సార్ అన్నారు. బయట ఉన్నాడేమో చెక్ చేయని చెప్పారు. బయటికి వెళ్ళి వచ్చి మొత్తం తిరిగి ఎక్కడా లేడండి అన్నాడు. కోర్టు బయట అక్కడ నుండి చూసామని చెప్పారు. ఎత్తుకొచ్చేసి ఎక్కడా లేడు సార్ అన్నారు. కన్ఫర్మ్ అవన్నీ నోట్ చేశారు. కంప్లైంట్ వాజ్ ఆస్క్డ్ టు ఐడెంటిఫై ది అక్యూజ్డ్ ఇన్ ది కోర్ట్ హాల్. హీ రిప్లైడ్ దెర్ ఈజ్ నో సచ్ పర్సన్. ఇవన్నీ రాసిన తర్వాత ఏమంటే ఉన్నారా మీ పార్టీ అంటే ఇక్కడే ఉంది ఆయనే అండి అని చెప్పింది. షాక్ అందరికీ. ముసలాడు పడిపోయాడు. కంప్లైంట్ అడ్వకేట్ ఏమో ఇది చీటింగ్ అండి, ఆయన అడ్వకేట్ లాగా అన్ని వేసి కూర్చోబెట్టారు, మీరు అడ్వకేట్ అనుకున్నామంటే నువ్వు అనుకుంటే నీ తప్పదు. అప్పుడు కోర్టు కూడా ఏమో అడ్వకేట్ అంటే బ్యాండ్ వేస్తున్నాడు ఆయన, కోట్ వేస్తున్నాడా లేదు, లేకుండా బ్యాండ్స్ కోటు లేకుండా అడ్వకేట్ నువ్వు ఎలా అంటావు? వైట్ డ్రెస్ ఎవరైనా వేసుకుంటారు. ముద్ద అంటే చిరిగిపోయిన డ్రెస్ చింపి జుత్తో రావాలా, గడ్డంతో రావాలా, అలాగే ఎక్కడ ఉందా చెప్పు, నేను యాక్సెప్ట్ చేస్తా అన్నారు. చీటింగ్ అండి, అడ్వకేట్ లాగా కట్టలు మీకు గుమస్తా కూడా పట్టుకుంటాడు కదా, మీరు ఎలా మిస్లీడ్ అవుతారు అని. సో అక్కడ ట్రయల్ బిగిన్ అయ్యేటప్పటికే దెర్ ఈజ్ నో ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్, ఇద్దరికి సంబంధం లేని విషయం ఎస్టాబ్లిష్ అయిపోయింది. మిగతా ఇంకా చాలా డిఫెన్స్ ప్రూవ్ చేస్తుంది, అది కూడా యాక్విటల్. సూపర్ అండి అది. సార్ మీ సర్వీస్లో ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి మనం కేసుని, అంతే. మీ సర్వీస్లో ఇలాంటి కేసులన్నీ కూడా ముందు స్టడీ చేసి ఒక ప్యాషన్గా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకున్న వాళ్ళకి, మిమ్మల్ని చూసి కానీ మేము ఫాలో అవుతున్నాం కానీ ఈ ప్రొఫెషన్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఫైనల్గా? హార్డ్ వర్క్ ఏంటండి, ప్యాషను, హార్డ్ వర్క్, డెడికేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంటే దట్ ఈజ్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ, డ్రాఫ్టింగ్ మీద ఏమాత్రం ఉన్నా దట్ ఈజ్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్. అవి లేకపోతే సక్సెస్ అవ్వమని కాదు, లేకుండా సక్సెస్ అయిన కూడా చాలామంది ఉన్నారు. బట్ దట్ ఈజ్ అన్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్. కానీ కొంతమంది క్లయింట్లని వాళ్ళు చెప్పే నిజాలన్నీ కూడా అవతల పార్టీకి ఇవ్వడం ఇలాంటి కొంచెం చేస్తుంటారు, ఒక 1%. ఆ టైప్ ఆఫ్ నేను లేదని అనలేనేమో కానీ బట్ రేర్ అండి. బట్ జనరల్ ఇంప్రెషన్ ఏంటంటే పార్టీకి వీఆర్ కొలీగ్ అడ్వకేట్స్, జస్ట్ బికాజ్ ఈజ్ అపోనెంట్ అడ్వకేట్ని ఆయనతో మాట్లాడకూడదు, విష్ చేయకూడదు అంటే దట్ ఈజ్ రాంగ్. కేసు వరకు వచ్చేసరికి ఎవరి కేసు వాళ్ళదే. కానీ బట్ పార్టీస్కి ఎలా ఉంటుందంటే ఆ అడ్వకేట్ మాడుతుంటే మా ఇద్దరు కొల్యూడ్ అయిపోయారేమో, ఆ రూమర్ ఎక్కువ ఉంది. రూమర్ అంటే కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి, కొన్ని కేసులు జరిగి ఉండొచ్చు, బట్ అది 80% అది తప్పని నేను అనుకుంటా. ఈ ప్రొఫెషన్ రమ్మంటారా వద్దంటారా? నేను వద్దని అందండి. ప్యాషన్, జీలు ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్రొఫెషన్. నేను ఐ హ్యావ్ రిజైన్డ్ మై గవర్నమెంట్ జాబ్ అండ్ ఇన్ ప్రాక్టీసింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ మై జీల్ ప్రాక్టీస్. ఎర్నింగ్ అనుకుంటే ఈ హార్డ్ వర్క్, ఈ ఇది ఉంటే వేరే దానిలో పెడితే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు, బట్ ఓన్లీ ఫర్ ఎర్నింగ్ అనుకుంటే ఐ వోంట్ అడ్వైస్. సాధారణంగా మీ సర్వీస్లో కేసులు కోర్టుకు వెళ్తాయి, న్యాయం జరుగుతుందని భావిస్తారు అందరూ, కానీ కేసులన్నీ వీగిపోతుంటాయి ఎక్కువగా. అంటే దీనివల్ల ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ అనుకోవాలా,
ప్రాసిక్యూషన్ ఫెయిల్ అనుకోవాలా, కోర్టులో డిలే అవ్వడం వల్ల అనుకోవాలా, లేదు సాక్షులు అందరూ కూడా విత్డ్రా అయిపోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమినల్ కేసు గురించి మాట్లాడతామండి. ఒక క్రిమినల్ కేసు, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ క్రిమినల్ కేస్, క్రిమినల్ ట్రయల్? టు బి ఎండెడ్ ఇన్ కన్విక్షన్. అవును. దట్ ఈస్ ద ప్రైమ్ మోటివ్ ఫర్ ఏ ప్రాసిక్యూషన్. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు అన్నట్లుగా అక్విటల్ వస్తున్నాయంటే దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉండి, డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉండి, ప్రాసిక్యూటర్ కానీ ప్రాపర్గా ఉండి, ట్రయల్లో అన్ని స్టెప్స్ ప్రికాషన్ తీసుకొని ట్రయల్ ఎవిడెన్స్ అది బాగా లీడ్ చేస్తే ఏ కోర్టు కూడా అక్విటల్ ఇవ్వడానికి సాహసించదండి. ద క్రిమినల్ కేస్ విల్ బి ఎండెడ్ ఇన్ కన్విక్షన్ ఓన్లీ. కానీ సాక్షులు కొంతమంది విత్డ్రా అయిపోతుంటారు ఎస్, కదా. సాక్షులు కూడా కొంతమంది వీగిపోతుంటారు, వాళ్ళు చెప్పరు, హాస్టల్ కంప్లైంట్ హాస్టల్ కలిసిపోతుంటారు కదా. అవుతారు. అంటే కంప్లైనెంట్ ఎక్యూజ్డ్ కాంప్రమైజ్ అవ్వడం అనేది మేబీ ఏ గుడ్ సైన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ, బట్ నాట్ ఇన్ ఆల్ కేసెస్. Not in all cases. When the both accused and complainant or victims are family members, the larger interest of the society in the family, there may be some instances they turn hostile and they will not cooperate to the prosecution. Conviction రావు, acquittals వస్తాయి. బట్ హీనస్ అఫెన్సెస్, హీనస్ క్రైమ్స్, రేపు, మర్డరు, ఇటువంటి వాటిల్లో హాస్టైల్ అవడం అనేది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండ్ ఇట్ షుడ్ బి టేకెన్ టు టాస్క్. జస్ట్ బికాజ్ విట్నెస్లు హాస్టైల్ అయిపోయినంత మాత్రాన కేసు అక్విటల్ అవ్వాలనే లేదండి. విట్నెస్లు కోఆపరేట్ చేయకపోయినా కొంతవరకు ప్రాసిక్యూటర్ ప్రాపర్గా ఉండి, అలర్ట్గా ఉండి, రికార్డ్ అంతా రీకన్స్ట్రక్ట్ చేసుకొని స్టెప్స్ తీసుకుంటే జనరల్గా 99% కేసుల్లో కోర్ట్స్ కన్విక్షనే ఇస్తాయి. ఇక్కడ జనరల్గా ఈ ఇన్వెస్టిగేషన్లో జరిగే లోపాలు ఏంటంటే మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కేసుల్లో వెపన్స్ ఉంటాయి, సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సీన్ అబ్జర్వేషన్ ఆ అఫెన్స్ కమిట్ చేసిన ప్లేస్కి వెళ్ళి ఒక అబ్జర్వేషన్ రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ మెటీరియల్ వెపన్స్ యూజ్డ్ ఫర్ ది కమిషన్ ఆఫ్ అఫెన్స్ అవి గ్యాదర్ చేస్తారు. ఇవన్నిట్లో కూడా ట్రయల్లోకి వచ్చేటప్పటికి సీన్ అబ్జర్వేషను, రఫ్ స్కెచ్ వేస్తారు, ఎలా జరిగింది ఏంటి స్కెచ్ గీసి చూపిస్తే ఒక డాక్యుమెంట్ కింద వేస్తారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ది రఫ్ స్కెచ్ అండ్ ఫైల్డ్ ఇన్ టు ద కోర్ట్ అని చెప్పేస్తే సరిపోదు. ఆ రఫ్ స్కెచ్లో డీటెయిల్స్ ఆయన చెప్పాలి కోర్టులో. ఎక్యూడ్ ఇక్కడున్నాడు, ముద్దాయి ఎక్కడున్నాడు, ఇక్కడికి వచ్చాడు, ఆ టైంలో ఈ ఆ విట్నెస్ అందరూ ఆ ప్లేస్, అవన్నీ కూడా ఆయన ఎవిడెన్స్లు చెప్పాలి కోర్టులో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లైట్. సపోజ్ అఫెన్స్ నైట్ టైం జరిగింది అనుకోండి, లైట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. లైట్ ఉందా లేదా, విట్నెస్ అక్కడ అఫెన్స్ని విట్నెస్ చేయడానికి సఫిషియెంట్ లైట్ ఉందా లేదా, దాని మీద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కంపల్సరీగా ఫోకస్ చేయాలి. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా లేవా. కొంతమంది లైట్ ఉందని రాస్తారు, స్ట్రీట్ లైటే ఉండదు కదండి అక్కడ. జనరల్గా రొటీన్గా రాస్తారు అది. అలా లేనప్పుడు ఉందని రాస్తే అది ఇంకా ఫ్యాటల్. సబ్మిసివ్ ఉండిపోతే గొడవ లేదు. సపోజ్ అప్పుడు ఏం చేస్తారు, స్ట్రీట్ లైట్ లేనప్పుడు పాసింగ్ బై దారిలో వెళ్తున్న వెహికల్స్ లైట్ చూసి నీకు గుర్తుపెట్టాను, డెడ్ బాడీని చూసానని చెప్తాడు. దట్ ఈస్ సమ్వాట్ అడ్మిసిబుల్. ఇట్ హెల్ప్స్ ది ప్రాసిక్యూషన్. ఏమి లేకుండా లైట్ ఉందని రాస్తే డెఫినెట్గా ఇట్ ఈస్ ఫ్యాటల్ టు ది ప్రాసిక్యూషన్. కరెక్టే. ఒకవేళ ఏమి లేదనుకోండి, మరి ఐఓ ఏం చేయాలి అక్కడ? హీ హ్యాస్ టు టేక్ అదర్ మెజర్స్. ఎలా గుర్తుపెట్టాడు విట్నెస్, మర్డర్ జరగడం ఫ్యాక్ట్, విట్నెస్లు ఎలా చూసారు ఏంటనేది వాళ్ళని యాక్చువల్ జరిగిందనే 161గా రికార్డ్ చేయాలి. అక్కడ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయకూడదు. ఒరిజినల్గా జరిగిందే రాస్తే సమ్వాట్ బెనిఫిషియల్ టు ది ప్రాసిక్యూషన్. తర్వాత డాక్యుమెంట్స్ ఉంటాయి, వూండ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. డాక్టరు నేను ఐ హ్యావ్ ఎగ్జామిన్డ్ ది ఇంజర్డ్ అండ్ ఫైల్ ది వూండ్ సర్టిఫికేట్ అంటే సరిపోదు. There are number of decisions, judgments given by Supreme Court. Just mere marking of the document is not proof. Okay. Marking వేరు, ప్రూఫ్ వేరు. డాక్యుమెంట్ మార్క్ చేసినంత మాత్రాన కంటెంట్స్ కానీ విట్నెస్ చెప్పకపోతే ఇట్ ఈస్ నాట్ ఏ ప్రూఫ్. డాక్యుమెంట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ప్రూవ్డ్. ఆ ఇంజరీస్ ఏంటి, ఆ ఇంజరీస్ ఈ వెపన్తో జరుగుతాయా లేదా, ఇవన్నీ డాక్టర్ ఒపీనియన్ ఇవ్వాలి. ఆ ఇంజరీ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి.
సింపుల్గా మార్క్ చేసేస్తే సరిపోతుంది. అంటే ఇందులో ఐఓ కానీ ఎఫ్ఎస్ఎల్ కానీ డాక్టర్స్ కానీ అందరూ క్లియర్ కట్గా ఇవ్వాలి. ఇవాళ దానికి ప్రాసిక్యూటర్ రోలే చాలా ఎక్కువ. ఆ, ఇదంతా టెక్నికాలిటీ ఉంది, ప్రాసిక్యూటర్ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్. ఓకే సార్, కొన్ని 376 కేసులు తీసుకుందాం. అందులో ఎక్కువ శాతం ఫాల్సే కనిపిస్తుంటాయి. అంటే అన్ని అనలేము, అన్నీ కాదు, కొన్ని అనుకుందామండి. ఉంటాయి. రీల్ కూడా ఉంటాయి, రేవన్ బోత్ సైడ్స్ కానీ అలా ఉండొచ్చు, ఇలా కూడా ఉంటుంది. ఉంటాయి సార్, ఇది అవును. కాదనట్లేదు. రియల్ కేసు కాకుండా కొన్ని ఆ. ఏదో మ్యాన్పులేట్ False కేసులు కేసులు, ఉంటాయి. అవును. ఫాల్స్ కేసులో ఆ అమ్మాయి 164 స్టేట్మెంట్ కూడా చెప్తుంది. అవును, స్టేట్మెంట్ బిఫోర్ రికార్డ్ బిఫోర్ ది జ్యుడిషియల్ Right. ఆఫీసర్. అయిన తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చాక ట్రయల్కి వచ్చేసరికి నేను మర్చిపోయాను అంటదా, ఏం చేయాలంటే